మనం ఎర్రేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో ఎర్రే అంటే ఏంటిది, అంటే దాని డెఫినేషన్, ఒక ఎర్రేని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ దానికి సంబంధించి మనం కొంత డీటెయిల్స్ డిస్కస్ చేసినాం. దాంతోపాటుగా వన్ ప్రోగ్రామ్ కూడా మనం రాసి చూసాం అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఇదే ఎర్రేస్ గురించి ఇంకొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. జనరల్గా మనం ఎర్రేస్ అనేవి టైప్స్ ఉన్నాయి. బేసికల్గా ఏంటంటే మనం కొన్ని బుక్స్లో దాన్ని 2 టైప్స్గా చెప్తుంటారు, కొన్ని బుక్స్లో దాన్ని 3 టైప్స్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను దాన్ని 3 టైప్స్గా తీసుకోవడం జరిగింది. మామూలుగా అవి ఏంటి అంటే 1 డైమెన్షనల్ ఎర్రే, 2 డైమెన్షనల్ ఎర్రేస్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఎర్రేస్. ఇప్పుడు మనం 3 టైప్స్ తీసుకుంటాం. కొన్ని బుక్స్లో ఏంటంటే 2 టైప్స్గా తీసుకోవడం జరుగుతుంది అంటారు. అప్పుడు దాన్ని ఎట్లా చెప్తారంటే 1 డైమెన్షనల్ ఎర్రే అని చెప్తారు అండ్ మల్టీ డైమెన్షనల్ ఎర్రే అని చెప్తారు. ఈ మల్టీ డైమెన్షనల్ ఎర్రేలోనే ఈ 2 డైమెన్షనల్ ఎర్రేని కూడా చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది జనరల్గా మనకు 3 టైప్స్. ఇక్కడ మనం 3 టైప్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ 1 by 1 చూద్దాం. 1 డైమెన్షనల్ ఎర్రేస్. ఏ వన్ డైమెన్షనల్ ఎర్రే ఈజ్ ఏ సింపుల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ డిక్లేర్డ్ అండ్ యాక్సెస్డ్ యూజింగ్ ఏ సింగిల్ ఇండెక్స్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంటూ రోల్ నెంబర్ అనుకున్నాం, 1 2 3 4 5. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది కదా. దట్ మీన్స్ అంటే ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిందంతా కూడా 1 డైమెన్షనల్ ఎర్రేకి సంబంధించింది అనమాట. ఇది ఎలా ఉంటుంది, ఏంటిది, దీని డెఫినేషన్ ఏంటిది, ఇదంతా మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది 2 డైమెన్షనల్ ఎర్రేస్. ఈ 2 డైమెన్షనల్ ఎర్రే అంటే ఇప్పుడు చూద్దాం. ఏ 2 డైమెన్షనల్ ఎర్రే ఈజ్ ఎసెన్షియలీ అన్ ఎర్రే ఆఫ్ ఎర్రేస్. అంటే అందులో ఏముంటుంది అంటే ఎర్రేస్ ఉంటాయి. ఈ ఎర్రేస్ యొక్క ఎర్రేని మనం ఏమంటాం అంటే 2 డైమెన్షనల్ ఎర్రే అంటాం అని అంటుండు. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలిసింది ఏంది, ఎర్రే అంటే మనకు తెలిసింది ఏంది, ఇది 1 డైమెన్షనల్ ఎర్రే అని మనకి ఇంతవరకు తెలుసు. ఈ 1 డైమెన్షనల్ ఎర్రేని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు అది ఎర్రే అంటే 1 డైమెన్షనల్ ఎర్రే. ఇట్లాంటి మరిన్ని ఎర్రేస్ ఉన్నటువంటి ఒక ఎర్రేని ఏమంటుండు ఇక్కడ 2 డైమెన్షనల్ ఎర్రే అంటుండు. అంతే కదా. అంటే ఏంది, ఇప్పుడు మనం మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటి ఒక ఎర్రే తీసుకుందాం. ఏ 1 2 3 ఇట్లా తీసుకుందాం అనుకుందాం. ఓకే, అండ్ బి అని ఇంకొక ఎర్రే తీసుకుందాం. వాటికి ఏబీసీ అని పెట్టకపోయినా ఏం లేదు. వీఆర్ టేకింగ్ 1 2 3 1 ఎర్రే. ఇట్లా ఎర్రేస్ అన్నాడు కదా. ఇంకొక ఎర్రే తీసుకుందాం. 3 4 5 ఎర్రే, ఇదొక ఎర్రే. అండ్ 6 7 8 ఇదొక ఎర్రే. దిస్ ఈజ్ ఇదొక ఎర్రే, ఇదొక ఎర్రే. ఇట్లాంటి ఎర్రేస్ ఉన్నటువంటి ఇంకొక ఎర్రే అన్నాడు. ఇట్లాంటి అన్నీ ఉన్నటువంటి ఒక ఎర్రే. ఇప్పుడు ఏంది ఎర్రేస్, ఇది ఎర్రేస్ యొక్క ఎర్రే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకున్నాం అనుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఎర్రేస్ ఆఫ్ ఎర్రే అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకున్నాం అనుకోండి, ఇది ఏ. అండ్ దీన్ని మనం బి అనుకున్నాం అనుకోండి, ఇది బి. అండ్ దీన్ని మనం సి అనుకున్నాం అనుకోండి, సి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక ఎర్రేనే కదా, ఏబిసి. అంటే ఇప్పుడు ఏంది, ఏబిసిని ఏమంటున్నాం మనం, ఒక ఎర్రే అంటున్నాం. ఇప్పుడు 1 2 3 ఒక ఎర్రే అయింది, 3 4 5 ఎర్రే అయింది, 6 7 8 ఎర్రే అయినప్పుడు ఏబీసీ కూడా ఎర్రే అవుతుంది కదా. దీన్ని మనం ఏ అనుకుంటున్నాం, దీన్ని బి అనుకుంటున్నాం, దీన్ని సి అనుకుంటున్నాం. ఇప్పుడు ఏబీసీ ఏమైంది, ఎర్రే అయింది. కానీ యాక్చువల్గా ఏ ఏంటిది ఒక ఎర్రే, బి ఏంటిది ఇంకొక ఎర్రే, సి ఏంటిది ఇంకొక ఎర్రే. అంటే ఇప్పుడు ఇదేంది ఎర్రే ఆఫ్ ఎర్రేస్, ఎర్రేస్ యొక్క ఎర్రే. ఇది అనమాట ఎర్రేస్ ఆఫ్ ఎర్రేస్. అంటే ఏంటిది, మామూలుగా ఎర్రేస్ ఉంటాయి, వాటన్నిటిని కలిపి మనం తయారు చేసేటటువంటి ఇంకొక ఎర్రేని మనం ఏమంటున్నాం అంటే ఎర్రే ఆఫ్ ఎర్రేస్ అంటున్నాం. అంటే ఆ ఎర్రేలో ఇంకొన్ని ఎర్రేలు ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఎర్రే ఆఫ్ ఎర్రేస్. కన్ఫ్యూజ్ ఏం కాకుండా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అనమాట. నెక్స్ట్, ఇట్ కెన్ బీ థాట్ ఆఫ్ యాజ్ ఏ మ్యాట్రిక్స్. విత్ రోస్ అండ్ కాలమ్స్. దీన్ని మనం ఒక మ్యాట్రిక్స్గా ఊహించుకోవచ్చట. మ్యాట్రిక్స్ అంటే ఏముంటుంది, మనకు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటి ఒక మ్యాట్రిక్స్, అండ్ ఇది 3 by 2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. 3 by 2 మ్యాట్రిక్స్ తీసుకుంటే అంటే ఏమున్నాయి ఇందులో, మనకు 3 rows ఉండాలి, 2 columns ఉండాలి. 3 rows 2 columns అంటే 1 2 3 4 5 6. ఇప్పుడు ఇదేంది, మనకు ఒక మ్యాట్రిక్స్ 3 by 2 మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని జనరలైజ్డ్ చేసి రాద్దాము. జనరలైజ్డ్ చేసి రాస్తే ఏమవుతుంది, ఏ 3 by 2 ఈక్వల్ టు, ఇప్పుడు మామూలుగా ఎలిమెంట్స్ మనం ఎట్లా రాస్తాం, ఏ 1 1 ఏ 1 2 అండ్ నెక్స్ట్ ఏ 2 1 ఏ 2 2 ఏ 3 1 ఏ 3 2. ఇది మామూలుగా మనం జనరలైజ్డ్ చేసి రాసేటటువంటిది,
అంతే కదా. సేమ్ ఇదే మ్యాట్రిక్స్ని మనం 3/2 మ్యాట్రిక్స్ని జనరలైజ్డ్ చేసి రాస్తే ఇట్లా రాస్తాం A11 A12 A21 A22 A31 A32 అంటే 1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం. సో ఇప్పుడు ఇది ఏంది, ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో, ఇది ఫస్ట్ కాలం ఇది సెకండ్ కాలం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 1 A11 A12 A21 A22 సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం A31 A32 ఇట్లా రాయడం జరుగుతుంది మనం మ్యాట్రిక్స్ని. సో ఇక్కడ ఏమంటుండు, ఈ 2 డైమెన్షనల్ ఎర్రేని మనము ఒక మ్యాట్రిక్స్గా ఇమాజిన్ చేయొచ్చు అని అంటున్నాను అనమాట. సో ఊహించుకోవచ్చు అని అంటున్నాం. సో అంటే ఇప్పుడు ఈ మనం రాసినటువంటి ఈ 2 డైమెన్షనల్ ఎర్రే మన ఎగ్జాంపుల్ 3/2 తీసుకున్నాం. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, 2/3 తీసుకోవచ్చు, 4/4 తీసుకోవచ్చు, 3/3 తీసుకోవచ్చు, 2/2 తీసుకోవచ్చు. సో ఇట్లా మనం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 డైమెన్షనల్ ఎర్రేని దీని లెక్క మనం ఊహించుకోవచ్చు అని అంటున్నాం. ఇక్కడ కూడా చూడండి ఊహించుకునే అవకాశం ఉంది చూడండి. సో ఇప్పుడు ఇది ఏంది, ఇది ఎట్లుంది ఇప్పుడు మనకు, ఇది 1 2 3 3 4 5 6 అంటే ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు 1 2 3 అండ్ 4 3 4 5 6 7 8 ఇంతే ఉంది కదా. 1 2 3 3 4 5 6 7 అంటే ఇప్పుడు ఇది ఏంది 3/3 మ్యాట్రిక్స్ అయింది. 2 డైమెన్షనల్ ఎర్రేనే కదా ఇది కూడా, అట్లా ఊహించుకోవచ్చు కదా దీన్ని మనం. సో అంటే ఏంటంటే మనం 2 డైమెన్షనల్ ఎర్రే అంటే జస్ట్ లైక్ ఏ మ్యాట్రిక్స్గా మనం ఇమాజిన్ చేయడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇదేమో మనం జనరలైజ్డ్ మ్యాట్రిక్స్, ఇదేమో మనం 2 డైమెన్షనల్ ఎర్రే అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎట్లా కలిపి చూడొచ్చు, ఈ 2 డైమెన్షనల్ మనం ఈ మ్యాట్రిక్స్ నుంచి ఈ 2 డైమెన్షనల్ ఎర్రేని మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు ఈ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ని ఉపయోగించి. ఎందుకంటే ఇక్కడ ఏమంటుండో థాట్ ఆఫ్ యాజ్ మ్యాట్రిక్స్ విత్ రోస్ అండ్ కాలమ్స్ అన్నాడు 2 డైమెన్షనల్ ఎర్రేని. సో ఇట్లా మనం ఈ 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ నుంచి ఈ 2 డైమెన్షనల్ ఎర్రేని ఎట్లా లింక్ చేసి చూడొచ్చు ఏంటిది అనేది మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు థర్డ్ టైప్ ఏంటిది, మల్టీ డైమెన్షనల్ ఎర్రేస్ అని ఉంది. ఎర్రేస్ విత్ మోర్ దాన్ 2 డైమెన్షనల్ ఆర్ కన్సిడర్ మల్టీ డైమెన్షనల్ ఎర్రేస్. ఈ 2 డైమెన్షనల్ ఎర్రే కంటే ఇంకా ఎక్కువ డైమెన్షన్ ఉన్న వాటిని మనం మల్టీ డైమెన్షనల్ ఎర్రేస్ అంటాం. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే మనం ఈ క్లాస్లో 2 డైమెన్షనల్ ఎర్రే గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో అసలు ఈ 2 డైమెన్షనల్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనకు యాజ్ పర్ డెఫినేషన్ ప్రకారం దీన్ని ఒక మ్యాట్రిక్స్ లెక్క ఇమాజిన్ చేయొచ్చు అనుకున్నాం. సో మ్యాట్రిక్స్ మామూలుగా జనరల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం ఇక్కడ చూసినాం. అండ్ ఈ మ్యాట్రిక్స్ని మనం ఈ 2 డైమెన్షనల్ ఎర్రేకి ఎట్లా లింక్ చేయొచ్చు, ఇప్పుడు అసలు అది ఎట్లా క్రియేట్ చేయొచ్చు ఏంటిది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మామూలుగా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్లే సేమ్ 1 డైమెన్షనల్ ఎర్రేని డిక్లేర్ చేయటము, దాంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉండాలంటే దాని సైజుని స్పెసిఫై చేయడం, దానికి వాల్యూస్ అసైన్ చేయడం ఎట్లయితే చేసినామో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఒక 2 డైమెన్షనల్ ఎర్రేని మనం ఎట్లా డిక్లేర్ చేయాలి, దాని సింటాక్స్ ఏంటిది, సో అండ్ నెక్స్ట్ అందులో ఎన్ని రోస్ ఉండాలి ఎన్ని కాలమ్స్ ఉండాలి, దానికి మెమరీని మనం ఎట్లా ఎలక్ట్ చేస్తాం ఏంటిది, దాని తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్క ఎలిమెంట్కి ఎర్రేలో ఉన్నటువంటి సింగిల్ ఎలిమెంట్కి మనం ఎట్లా వాల్యూస్ అసైన్ చేయొచ్చు ఏంటిది, ఇదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక 2 డైమెన్షనల్ ఎర్రేని మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. 2 డైమెన్షనల్ ఎర్రేని డిక్లేర్ చేయడానికి మనం సింటాక్స్ చూస్తే ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే డేటా టైప్ రాయాలి. సేమ్ 1 డైమెన్షనల్ ఎర్రే ఎట్లా క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. బట్ 2 డైమెన్షనల్ ఎర్రే ఏంటిది థాట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనుకుంటున్నాం కదా, జస్ట్ లైక్ మ్యాట్రిక్స్ లెక్క ఉంటుంది అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ డేటా టైప్ రాసిన తర్వాత రోని రిప్రజెంట్ చేసేది రాయాలి మనం, కాలమ్ని రిప్రజెంట్ చేసేది కూడా మనం రాయాలి. సో జనరల్గా ఇవి దేంతో చూపిస్తామంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ తోటి చూపిస్తాం కాబట్టి ఇక్కడ మనకు 2 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో 1 స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ రిప్రజెంటింగ్ ది రో అండ్ అనదర్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ రిప్రజెంటింగ్ ది కాలమ్. సో ఇది డేటా టైప్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ టు ఇండికేటింగ్ ది రోస్ అండ్ కాలమ్స్ అండ్ నెక్స్ట్ ఎర్రే నేమ్ రాయడం జరుగుతుంది. ఇక్కడ ఎర్రే నేమ్ దాని తర్వాత సెమీకోలన్ పెడతాం. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అండ్ నెక్స్ట్ ఇది అట్లా రాయొచ్చు. మళ్ళీ ఇంకొక థియరీ కూడా రాయొచ్చు దీన్ని, డేటా టైప్ అండ్ ఎర్రే సేమ్ 1 డైమెన్షనల్ ఎర్రేకి ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ పెరుగుతుంది అనమాట, ఎందుకంటే ఇందులో రోస్ని కాలమ్స్ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఇందులో ఈ ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఇండికేటింగ్ ది రో అండ్ సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఇండికేటింగ్ ది కాలమ్. ఓకే, సో మనం ఇట్లా రాయొచ్చు 2 వేస్లో కూడా మనం ఒక 2 డైమెన్షనల్ ఎర్రేని డిక్లేర్ చేయొచ్చు. దీనికి మామూలుగా మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సింటాక్స్ ప్రకారం మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏ అండ్ నెక్స్ట్ ఇట్లా రాస్తే సెకండ్ సింటాక్స్ ప్రకారం రాస్తే ఇంటూ ఏ 2 స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇది మామూలుగా మనం ఎర్రే డిక్లరేషన్ అనమాట. సో ఇది డిక్లేరింగ్ ది 2 డైమెన్షనల్ ఎర్రే ఎగ్జాంపుల్, ఇది సింటాక్స్. ఇక్కడ మనం డేటా టైప్ ఇంటి తీసుకున్నాం, ఇంటి ప్లేస్లో మనం ఏ డేటా టైప్ అయినా తీసుకోవచ్చు. మనకున్నటువంటి డిఫాల్ట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, అట్లా ఏదైనా తీసుకొని రాసుకోవచ్చు అనమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది డిక్లేరింగ్ ఓన్లీ. సో ఇక్కడ మామూలుగా మనం ఏం చేస్తున్నాం,
ఎర్రేని డిక్లేర్ మాత్రమే చేసినాం. దీంట్లో ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయట్లేదు. దాన్ని మనం ఎట్లా స్పెసిఫై చేయాలి ఏంటిది అనేది ఇప్పుడు సెకండ్ స్టెప్లో చూద్దాం. హౌ మెనీ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి అండ్ దానికి తగ్గట్టుగా మనం ప్రతి ఎలిమెంట్కి మెమొరీని ఎట్లా ఎలకేట్ చేయాలి అని సేమ్ వన్ డైమెన్షనల్ ఎర్రేకి ఎట్లయితే చేసినామో ఇప్పుడు దీనికి కూడా మామూలుగా మనం అంతే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అదేంటిది అంటే ఎర్రే నేమ్ రాస్తాం, సింటాక్స్ రాస్తున్నా. ఫస్ట్ నేను ఎర్రే నేమ్ రాసిన తర్వాత సేమ్ దాంట్లో రాసినట్లే వన్ డైమెన్షనల్ ఎర్రేకి రాసినట్లే ప్రీవియస్ వీడియోలో రాసినట్లే న్యూ ఆపరేటర్ రాసి డేటా టైపు. సో దీని తర్వాత రోస్ మనకు ఎన్ని రోస్ కావాలో ఆ రోస్ యొక్క నెంబర్ రాస్తాం. దాని తర్వాత మనకు ఎన్ని కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ యొక్క నెంబర్ రాయడం జరుగుతుంది అండ్ సెమీకోలన్ పెట్టాలన్నమాట. సో ఇది సింటాక్స్. మనం దీనికి ఇప్పుడు స్పెసిఫై చేద్దాం రోస్ అండ్ కాలమ్స్. మనం తీసుకున్నటువంటి ఇంటీజర్ ఎర్రే ఉంది ఏ దానికి. సో ఇక్కడ ఎర్రే నేమ్ ఏంటిది, ఏ ఈజ్ అసైన్డ్ బై న్యూ ఆపరేటర్ అండ్ డేటా టైప్ ఏంటిది ఇక్కడ ఇంట్ అండ్ నెక్స్ట్ సైజ్ నెంబర్ ఆఫ్ రోస్ మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం 3 తీసుకుందాం అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 తీసుకుందాం అంటే సెమీకోలన్. సో ఈ విధంగా మామూలుగా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏ అనే ఎర్రేని మాత్రం ఇక్కడ మాత్రం ఫస్ట్ స్టేట్మెంట్లో డిక్లేరేషన్ ఏ అనే ఒక ఎర్రేని తయారు చేస్తున్నట్లు చెప్పినాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ఆ ఎర్రేలో ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది స్పెసిఫై చేసి అన్నిటికి సంబంధించినటువంటి సరిపోయేంత వరకు మెమొరీని మనం న్యూ అనే ఆపరేటర్ ద్వారా ఏ అనేటటువంటి 2 డైమెన్షనల్ ఎర్రేకి మనం ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు మనం ఎర్రే డిక్లేర్ చేసినాము, ఎర్రేని ఇన్సులేట్ చేసేసినాం అంటే దానికి సైజ్ ఇచ్చేసినాం. దాని తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ ఏమేమి ఉండాలి, ఓకే, వాటికి వాల్యూస్ మనం అసైన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మామూలుగా మనము ఎర్రే యొక్క దీన్ని మనం 2 డైమెన్షనల్ ఎర్రేని ఒక మ్యాట్రిక్స్ లెక్క రిప్రజెంట్ చేసుకోవచ్చు అని మనం డెఫినేషన్లో చెప్పిండు కదా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 3/2 మ్యాట్రిక్స్ని ఎట్లా తీసుకున్నాం ఇందాక ప్రీవియస్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ. సో ఇదే ఓకే, జనరలైజ్ చేసినప్పుడు ఇట్లా రాసుకున్నాం కదా. సో నేను అది మళ్ళీ రాస్తున్నా, ఒకసారి చూద్దాం. సో దీన్ని మనం మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే 3/2ని A11 A12. సో ఇది మనకు 3/2 మ్యాట్రిక్స్ జనరలైజ్డ్ చేసి రాస్తే ఇట్లా రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇది 1 2 3 రోస్ని రిప్రజెంట్ చేస్తుంది, 1 2 కాలమ్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట ఇది. సో అయితే ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్, నార్మల్ మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, సో ఏ అనేటటువంటి 3 రోస్ 2 కాలమ్స్ తోటి మనం 2 డైమెన్షనల్ ఎర్రేని తయారు చేస్తున్నాం. ఇక్కడ 2 డైమెన్షనల్ ఎర్రేని తయారు చేస్తున్నప్పుడు ఇప్పుడు దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఓకే, ఇప్పుడు ఇది తెలవాలి మనకు. మ్యాట్రిక్స్నే ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు 2 డైమెన్షనల్ ఎర్రేని మ్యాట్రిక్స్ లెక్క కూడా ఊహించుకోవచ్చు అన్నప్పుడు మరి ఈ 3/2ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అది ఇప్పుడు మనకు తెలవాలి. ఇండివిజువల్ ఎలిమెంట్స్ కావాలి కదా, A11 కావాలి, A12 A21 A22 A31 A32 ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ కూడా ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్కి మనం వాల్యూస్ అసైన్ చేయాలంటే ఫస్ట్ ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్ని మనము ఫస్ట్ రాయటం రావాలి, ఇండివిజువల్ ఎలిమెంట్ని రాయటం రావాలి మనకు. సో ఇప్పుడు ఇక్కడ A11 ఉంది, మరి ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, 2 డైమెన్షనల్ ఎర్రేలో ఈ ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం. సో జనరల్గా మనం ఈ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్లుగా ఈ ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం, మనము 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి లెంత్ -1 ఆర్ సైజ్ -1 వరకు వస్తుంది, అంతే కదా. సో అంటే ఇప్పుడు ఏంటిది ఇక్కడ మనకు నార్మల్గా మ్యాట్రిక్స్లోనేమో ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అంటున్నాం, ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అంటున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఎర్రేస్కి వచ్చినప్పుడు ఇవి 1 2 3 కాకుండా దేనితో స్టార్ట్ అవుతుంది, 0 తోటి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అనేది. అంటే ఇప్పుడు ఇది 0 తోటి స్టార్ట్ అవుతుంది, ఇది కూడా 0 తోటే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 2 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 కాలమ్స్ అంటే అవి ఏమవుతుంది, 0 1 అవుతుంది, 3 ఏమున్నాయి రోస్ ఉన్నాయి, అంటే ఇది 0 1 2 అవ్వాలి. మనం ప్రీవియస్ వీడియోలో చూసిన దాని ప్రకారం ఇండెక్స్ అనేది 0 తోటి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సో సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ 2 డైమెన్షనల్ ఎర్రే కూడా అప్లై చేస్తే ఈ కాలమ్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 2 రోస్ ఉండాలి, 2 కాలమ్స్ ఉండాలంటే అవి ఏమవుతుంది, ఒకటి 0 అవుతుంది, ఇంకొకటి 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది దేని రిప్రజెంట్ చేస్తుందని చెప్పిన మనము రోస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అందులో మొత్తం ఎన్ని ఉండాలనుకుంటున్నాం, 3 ఉండాలనుకుంటున్నాం. 3 ఉండాలంటే అది స్టార్టింగ్ 0 నుంచి అవుతుంది కాబట్టి 0 1 2 అవ్వాలి అవి. సో అట్లా రాసినప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఇందులో A0 0 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు అది ఏమవుతుంది, 0 1 2 రోసు. అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది మనం 0 కాలం ఫస్ట్ కాలం రిప్రజెంట్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 0 0 అవుతుంది, ఇది 0 1 అవుతుంది, ఇది 1 0 అవుతుంది, ఇది 1 1 అవుతుంది, ఇది 2 0 అవుతుంది, ఇది 2 1 అవుతుంది, అంతే కదా మనం ఇట్లా రాసినప్పుడు. సో అంటే ఫస్ట్ ఎలిమెంట్ A00, అంటే ఇప్పుడు ఇది A00 అవుతుంది, ఇది A01 అవుతుంది, ఇది A10 A11 A20 A21. సో వీటిని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, A00 అండ్ నెక్స్ట్ A01 A10 A11 A20
A21. సో ఇవి ఇండివిజువల్ ఎలిమెంట్స్ అవుతాయి. సో దిస్ ఈజ్ రిప్రజెంటింగ్ ది ఫస్ట్ ఎలిమెంట్ రిప్రజెంటింగ్ ది A00 అండ్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ సెకండ్ కాలం ఉన్నదాన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం A01 తోటి. సో ఇట్లా మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది ఈ 2 డైమెన్షనల్ ఎర్రేలో. సో ఇట్లా ప్రతిదీ ఇవి ఒక్కొక్క దానికి ఎట్లా వాల్యూస్ అసైన్ చేస్తామంటే ఇప్పుడు ఇది 00 అంటే ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఎలిమెంట్ కదా, దానికి మనం నార్మల్గా ఒక వేరియబుల్కి అసైన్ ఎట్లా చేస్తాం వాల్యూస్ అట్లనే అసైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏ అనే దాని ఉంది ఒక ఇంటీజర్ వేరియబుల్, దీనికి 10 అసైన్ చేస్తున్నాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి ఎట్లయితే చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. మామూలుగా మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లుగానే నార్మల్గానే మనం ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్స్కి మనం వాల్యూస్ అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు A00కి మనం 1 అసైన్ చేయాలనుకున్నాం అనుకోండి 1. అండ్ నెక్స్ట్ A01 అంటే ఏంది, ఇది ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఇది ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇది ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, దీనికి 2. అండ్ నెక్స్ట్ A10 సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 3, దాని తర్వాత సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 4, దాని తర్వాత థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ దాని తర్వాత థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్. సో ఇట్లా ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి మనం వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే ఇక్కడ అంతా మనం ఇక్కడ 1 2 3 4 5 6 అని రాసిన ఇవి కాకుండా మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ని మనం అసైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని రాస్తాం, ఒక్కొక్క దానికి మనం వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద వాల్యూస్ అసైనింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 3 స్టెప్స్ చూడటం జరిగింది. ఒక 2 డైమెన్షనల్ ఎరేని ఎట్లా డిక్లేర్ చేయాలి, ఒక 2 డైమెన్షనల్ ఎరేని మనం ఎట్లా డిక్లేర్ చేయాలి, దాంట్లో ఆ ఎరేలో మనకు ఎన్ని రోస్ ఉండాలి, ఒక్కొక్క దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్కి మనం వాల్యూస్ ఎట్లా అసైన్ చేయొచ్చు అనేది చూసినాం. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం ఇంకొక కాన్సెప్ట్ చూసినాం. అది ఏంటంటే ఫస్ట్ 2 స్టెప్స్ని కలిపి మనం ఒకటే రాసినాం, దాని తర్వాత 3 స్టెప్స్ని కలిపి కూడా మనం ఒకటే సింగిల్ లైన్లో రాయడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ అట్లనే మనం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 2 స్టెప్స్ని కలిపి మనం ఒకటే రాయొచ్చు. సో అది ఎట్లా రాయొచ్చు ఇక్కడ చూడండి. సో ఈ రెండింటిని కలిపి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ రెండింటిని కలిపి రాస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ డేటా టైప్ రాసిన తర్వాత ఎర్రే నేమ్ రాయొచ్చు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దాని తర్వాత సెకండ్ స్టెప్, దానికి ఏంటిది మామూలుగా ఇది ఈ రెండింటిని కలిపి రాయొచ్చు. ఇట్లా ఈ రెండింటిని కలిపి రాసిస్తే మనకు 2 స్టెప్స్ కలిపి సింగిల్ లైన్లో వచ్చేస్తాయి అనమాట. డేటా టైపు ఎర్రే నేమ్, దాని తర్వాత న్యూ ఆపరేటర్, నెక్స్ట్ డేటా టైపు సైజ్, డేటా టైపు రోస్, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ స్పెసిఫై చేస్తాం. సో ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కలిపి కూడా మనం ఒకే లైన్లో రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మామూలుగా మనము ఇందాక ఎగ్జాంపుల్ రాసాం అనుకోండి. ఇంట్ ఏ న్యూ ఆపరేటర్ డేటా టైప్ అంటే ఇంట్ 3 2 ఇట్లా రాయొచ్చు. లేకపోతే సేమ్ దీన్ని మళ్ళీ ఇంకొక సింటాక్స్ కూడా ఉంది కదా, ఇంట్ ఏ ఇట్లా కూడా రాసుకోవచ్చు. న్యూ ఇంట్ 3 2. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు. మామూలుగా మనం ఇట్లైనా రాయొచ్చు, ఇట్లైనా రాయొచ్చు. అంటే సో ఇది మనం ఫస్ట్ స్టెప్ని సెకండ్ స్టెప్ని కంబైన్ చేస్తూ సింగిల్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం 3 స్టెప్స్ని కూడా కలిపి రాయొచ్చు. ఓకే, అది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా, సేమ్ 1 డైమెన్షనల్ ఎరేకి 3 స్టెప్స్ కలిపి రాయటం. సో ఇక్కడ కూడా మనం అది చేయొచ్చు. సో ఇప్పుడు 2 డైమెన్షనల్ ఎరేకి 3 స్టెప్స్ కలిపి ఎట్లా రాస్తాం చూద్దాం. ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అన్నీ కలిపి మనకు ఒక దగ్గర వచ్చేస్తాయి. అంటే డిక్లరేషన్, దానికి సైజ్ అసైన్ చేయటము, అండ్ నెక్స్ట్ దాంట్లో ఎలిమెంట్స్ కూడా మనం ఇన్సులేట్ చేసేయటం. సో అది ఎట్లా రాయొచ్చు, డేటా టైపు అండ్ నెక్స్ట్ ఎర్రే నేము రాసిన తర్వాత 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి దీంట్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తాం. సో ఈ వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఏ ఇండివిజువల్ ఎర్రేకి ఆ ఇండివిజువల్ ఏ రోకి ఆ రో మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ రోలో మనం ఏమేమి ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటాం, మనం 3 by 2 అనుకుంటున్నాం కదా, అంటే 3 rows 2 columns. 2 columns అంటే మనం ఫస్ట్ రోలో 2 columns అంటే 2 ఎలిమెంట్స్ కామా, అండ్ నెక్స్ట్ సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్ కామా, థర్డ్ రోలో 2 ఎలిమెంట్స్. సో వీటన్నిటిని కలిపి మళ్ళీ మనం ఇంకొక స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. సో ఇది ఫస్ట్ రోని అంటే ఇది 0th రో, ఇది ఫస్ట్ రో అండ్ దిస్ ఇస్ సెకండ్ రో. దీంట్లో ఇది ఫస్ట్ కాలం సెకండ్ కాలం, ఫస్ట్ కాలం సెకండ్ కాలం, ఫస్ట్ కాలం సెకండ్, అంటే 0th కాలం ఫస్ట్ కాలం, 0th కాలం 1 కాలం, 0th కాలం 1 కాలం ఇట్లా రాయొచ్చు. సో సెమీకోలన్ ఇట్లా పెట్టచ్చు. ఇంకొంచెం మనకు ఈజీగా అర్థమయ్యేటట్లంటే ఒకదాని కింద ఒకటి కూడా మనం రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాంపుల్ రాసినాం. ఇప్పుడు దీన్ని 1 2 3 అని సో
సో డేటా టైప్ ఎర్రే నేమ్. దీని తర్వాత దీంట్లో ఏంటంటే డైరెక్ట్ మనం వాల్యూస్ రాయొచ్చు. సో వాల్యూస్ రాయటం ఎట్లా అంటే ఏ రోకి ఆ రో మనం సపరేట్గా రాయాల్సి ఉంటుందన్నమాట వాల్యూస్. సో ఏ రోజుకి ఆ రో సపరేట్ రాయాలంటే ఇప్పుడు మామూలుగా మనం రో నెంబరు ఇక్కడ మనం కాలం నెంబర్ స్పెసిఫై చేయలేదు, రో నెంబరు స్పెసిఫై చేయలేదు. బట్ ఇక్కడ ఇచ్చేటటువంటి మనం ఈ వాల్యూస్ని బట్టి అది ఏం చేస్తుంది అంటే అందులో ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మామూలుగా ప్రతి రోని ఇండివిజువల్గా మనం స్క్వేర్ బ్రాకెట్స్ తోటి చూపించాలన్నమాట. సో ఇట్లా మనకు ఎన్ని రోస్ కావాలనుకుంటే అన్ని రోస్ మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 రోస్ రాసుకుంటున్నాను అనుకోండి, 3 రోస్ని విడివిడిగా రాయాలి. సో ఇట్లా అనమాట. సో ఇప్పుడు మనకు ఇది 3 రోస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రతి రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి అంటే మనం ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్యూ 1, వాల్యూ 2. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా మళ్ళీ ఏం రాసుకోవచ్చు, ఇది వాల్యూ 1, ఇప్పుడు ఇంకొక వాల్యూ. సో ఇప్పుడు ఇది ఏంది 01, ఇది 01గా 00, ఇది 01, ఇది ఏమవుతుంది 10, ఇది 11, ఇది 20, ఇది 21. సో ఇట్లా ఇప్పుడు మొత్తం మామూలుగా ఎన్ని ఉన్నాయి ప్రతి రోలో మనకు ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ 2 ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఇందులో 2 ఎలిమెంట్స్ మొత్తం మనకు ఎన్ని ఉన్నాయి 0, 1, 2 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 3 రోస్ ఉన్నాయి. ప్రతి రోలో ఎన్ని ఉన్నాయి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఇది 3 రోస్ 2 కాలమ్స్గా అది ఇంటర్నల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ స్పెసిఫై చేయకపోయినా మనము ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ వాల్యూస్ ప్రకారము అది అందులో ఎన్ని రోస్ ఉన్నాయి, ప్రతి రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇట్లా అది అర్థం చేసుకొని ఆటోమేటిక్గా అది ఎర్రే యొక్క సైజుని అది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ప్రకారం అది మెమొరీని కూడా ఎలకేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఇదేంది ఫస్ట్ స్టెప్ను రిప్రజెంట్ చేస్తుంది. అంటే డేటా టైపు ఎర్రే నేమ్ ఇస్తున్నాం, దాని తర్వాత 2 డైమెన్షనల్ ఎర్రే రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం అసైన్ చేస్తున్నటువంటి వాల్యూస్ ప్రకారం తెలుస్తుంది. ఎట్లా ఇప్పుడు మనం ఎన్ని రోస్ ఇస్తున్నాం ఇది. సో ఇప్పుడు రో సైజ్ తెలిసింది. ప్రతి రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నాం అది కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది రో సైజు, కాలమ్ సైజు ఆటోమేటిక్గా తెలిసిపోయింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వాల్యూస్ కూడా మనం డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. సో అసైన్మెంట్ కూడా వాల్యూస్ ఇన్స్టలేషన్ థర్డ్ స్టెప్ కూడా అయిపోతుంది. అంటే ఈ ఒక్క దాంట్లోనే మనకు సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అది అర్థం చేసుకుంటుంది అనమాట, ఇచ్చేస్తున్నట్లే అనమాట. సో ఈ విధంగా మనం 3 స్టెప్స్ని కూడా కలిపి మనం సింగిల్ స్టేట్మెంట్ రాయొచ్చు. ఇది ఎప్పుడు రాయొచ్చు అంటే మనకు ముందే మనకు ఏమేమి వాల్యూస్ ఇవ్వచ్చో తెలిసినప్పుడు ఇది రాయొచ్చు. దీనికి మనం మన ఎగ్జాంపులే చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది డేటా టైప్ అంటే ఇంటూ ఎర్రే నేమ్ ఏ అనుకున్నాం కదా, అండ్ ఇక్కడ 2 డైమెన్షనల్ రిప్రజెంట్ చేస్తున్నాం 2 స్క్వేర్ బ్రాకెట్స్. సో దీన్ని ఫస్ట్ రో 1, 2, సెకండ్ రో 3, 4, థర్డ్ రో 5, 6 అయిపోయింది. సో ఇట్లా రాసుకోవచ్చు. సేమ్ దీన్ని మనం మ్యాట్రిక్స్ రూపంలో ఈజీగా చూడంగానే అర్థం కావడం కోసం కూడా మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. 1, 2 కామా పెట్టేసి ఈ సెకండ్ రోని మనం కింద రాసుకోవచ్చు. 3, 4 థర్డ్ రోని మనం దాని కింద రాయొచ్చు. 5, 6. సో దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్. ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇట్లా రాసినా ఏం లేదు, ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇట్లా రాసుకుంటే ఏమైందంటే మనకి ఎమ్మటే తెలిసిపోతుంది 3 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి అనేది. ఇట్లా సో మనకు మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ కాబట్టి దీన్ని ఏమంటే మ్యాట్రిక్స్ రూపంలో కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బట్ మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తోటి ఏంటంటే ఏ రో కారో సపరేట్ చేయాలి. మోర్ దెన్ 1 రోస్ ఉంటే మనం ఏం చేస్తామంటే ఈ కామా ఆపరేటర్ వాడాలి. కామా ఆపరేటర్ వాడి వాటిని సపరేట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా 2 డైమెన్షనల్ ఎర్రేని మనము ఒకే స్టెప్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది 2 డైమెన్షనల్ ఎర్రేని మనము తయారు చేయడం, దానికి సైజెస్ ఇవ్వటము అండ్ వాటికి ఇండివిజువల్ వాల్యూస్ అసైన్ చేయడం. సో ఇది ఇప్పుడు ఇంతవరకు మనం థియరిటికల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఆ ప్రోగ్రామ్లో ఏంటంటే వెరీ సింపుల్, ఏం లేదు, ఒక 2 డైమెన్షనల్ ఎర్రే క్రియేట్ చేద్దాం. ఒక 2 డైమెన్షనల్ ఎర్రే క్రియేట్ చేసి దాంట్లోకి మనం వాల్యూస్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే డిక్లరేషన్. అంటే ఫస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి కదా, 1, 2, 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ రాద్దాం. దాని తర్వాత మనం ఎంటర్ చేసినటువంటి ఆ వాల్యూస్ని సింపుల్గా మనం ఏం చేద్దాం, డిస్ప్లే చేద్దాం స్క్రీన్ మీద. అంతే, జస్ట్ ఈ 2 స్టెప్స్ చేసేద్దాం. దీంతో ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. సో ఈ 3 స్టెప్స్ ఇప్పుడు మనం అప్లై చేసేద్దాం. సో ఫస్ట్ డిక్లేరింగ్ 2 డైమెన్షనల్ ఎర్రే. సో ఇక్కడ మామూలు మనం ఒక ఇంటీజర్ ఎర్రే తయారు చేద్దాం. ఇంట్ ఏ 2 డైమెన్షనల్ ఎర్రేని రిప్రజెంట్ చేయడానికి 2 స్క్వేర్ బ్రాకెట్స్ రాసేసినాం. సో ఫస్ట్ డిక్లేరింగ్ అయిపోయింది. దాని తర్వాత మెమొరీని ఎలకేట్ చేద్దాం, సెకండ్ స్టెప్. సో ఏ ఈజ్ అసైన్డ్ బై న్యూ ఆపరేటర్. నెక్స్ట్ డేటా టైప్ ఇంట్ 2 స్క్వేర్ బ్రాకెట్స్. దీంట్లో సైజు రోస్ ఏమో 3 ఇద్దాం, కాలమ్స్ ఏమో 2 ఇచ్చేద్దాం. సో సెకండ్ స్టెప్ అయిపోయింది.
నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ స్టెప్, ఇండివిజువల్గా ఎలిమెంట్స్ మనం అసైన్ చేయాలి కదా. సో ఇండివిజువల్ ఎలిమెంట్స్ అసైన్ చేయడం ఎట్లా తెలుసు కదా. ఏ ఫస్ట్ ఎలిమెంట్ ఏంది 0 0. సో 0 0 ఈజ్ అసైన్డ్ బై మనం 1 అనుకుందాం. మామూలుగా 1 2 3 4 5 6 వరకు ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏ చేద్దాం. సో ఓకే ఇది. సో మనం మొత్తం 3 స్టెప్స్ అయిపోయాయి. డిక్లేర్ చేసేసినాం, దాని సైజ్ ఇచ్చేసినాం, అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ని కూడా అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అయిపోయింది. మనం ఫస్ట్ స్టెప్ ఒక 2 డైమెన్షనల్ అరేని తయారు చేయడం అయిపోయింది. తయారు చేసిన తర్వాత వీటిని ఏం చేయాలి, మనం డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయడానికి స్క్రీన్ మీద కనపడాలి కదా. స్క్రీన్ మీద కనపడడానికి మనం ఏం చేస్తాం, జస్ట్ మనకు తెలిసిందిగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆ కోడ్ రాసేద్దాం. ఆ స్టేట్మెంట్ ప్రింట్ లైన్. సో మనం ఒక మ్యాట్రిక్స్ డిస్ప్లే చేస్తున్నట్టు రాద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటి డిస్ప్లే చేద్దాం. సో దానికి 0 0 ఫస్ట్ ఎలిమెంట్. సో దాని తర్వాత సెకండ్ ఎలిమెంట్, ఇవన్నీ నేనుగా కాబట్టి 2 1. సో మనకు 6 ఎలిమెంట్స్ డిస్ప్లే అయిపోతున్నాయి అనమాట. వెరీ సింపుల్, అంతే. 2 డైమెన్షనల్ ఎరేని డిక్లేర్ చేసినాం, దానికి మేము సైజు స్పెసిఫై చేసి మెమరీ అలొకేట్ చేసినాం, దాని తర్వాత ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఇచ్చేసినాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, వాటిని ఒక్కొక్క దాన్ని మళ్ళీ మనం డిస్ప్లే చేసేస్తున్నాం. అంతే, మనం ఏం ఎంటర్ చేసినాం అవి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటట్టు రాసిన ప్రోగ్రామ్. సో అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత సేవ్ చేసేసి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుందో. సి అండ్ ఫైల్ నేమ్ డాట్ జావా ఎంటర్. సో మనకు కంపైలేషన్ అయిపోయింది. సో నో ఎర్రర్స్. దాని తర్వాత ఇప్పుడు మనం రన్ చేయాలి. సో డాట్ జావా తీసేద్దాం, అండ్ నెక్స్ట్ సీని కూడా తీసేద్దాం. ఈ కమాండ్ నుంచి జావా 2D array 1 రన్ చేసినాం. సో మ్యాట్రిక్స్ ఏ 1 2 3 4 5 6 వచ్చేసింది. బట్ ఇక్కడ చూడండి, జనరల్గా మనం మ్యాట్రిక్స్ అంటే మనకి ఎట్లా రావాలి, 1 2 దాని కింద 3 4 నెక్స్ట్ దాని కింద 5 6 రావాలి. ఎందుకంటే మనం తీసుకుంది 3/2 కాబట్టి 3 rows 2 columns లెక్క మనకు రావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, లైన్ నెంబర్ 1 2 3 4 5 6 అని వచ్చినాయి. బట్ ఇక్కడ ఎందుకు వచ్చినాయి అట్లా 1 2 3 4 5 6 అని, ఇక్కడ మనం రాసిన కోడ్ ప్రకారం వచ్చినాయి. సో ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, ఇప్పుడు ఇది ఒకసారి చూస్తే ఏ అనేటటువంటి మ్యాట్రిక్స్ డిక్లేర్ చేసినాం, దానికి సైజ్ అసైన్ చేసినాం, ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఇచ్చేసిన తర్వాత చేసినాం ప్రింట్ లైన్లో మనం మ్యాట్రిక్స్ ఏ అని రాస్తే మనకు అవుట్పుట్లో మ్యాట్రిక్స్ ఏ వచ్చింది. దాని నెక్స్ట్ లైన్ అంటే ప్రింట్ లైన్ అన్నాం కాబట్టి అది సింగిల్ లైన్లో వచ్చేసింది. దాని తర్వాత అది మనకు నెక్స్ట్ లైన్లో వస్తుంది. A00 ఇచ్చినాం కాబట్టి 1 వచ్చింది. ఇక్కడ ప్రింట్ లైన్ అన్నాం కాబట్టి అది ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది దాని తర్వాత. అండ్ నెక్స్ట్ 01 అంటే 01 ఏమిచ్చినాం 2 ఇచ్చినాం కాబట్టి 2 వచ్చింది. లైన్ అన్నాం కాబట్టి నెక్స్ట్ లైన్కి ఇట్లా మనం ప్రింట్ లైన్ అన్నాం కాబట్టి అది ఒకదాని కింద ఒకటి వచ్చినాయి మనం ఇక్కడ రాసిన కోడ్ ప్రకారం. బట్ మనకు ఏం రావాలి, 1 2 3 4 5 6 అట్లా రావాలి. అట్లా రావాలంటే ఏంది, ఫస్ట్ మనం ఈ కోడ్లో మనం అట్లా వచ్చే విధంగా చేంజెస్ చేయాలి. సో ఇప్పుడు ఏంది, మనకు ఇది సింగిల్ లైన్లో రావాలి మ్యాట్రిక్స్ ఏ, అంటే ఇది లైన్ రాయటం కరెక్టే. నెక్స్ట్ దీని కింద మనకి ఏం రావాలి, మ్యాట్రిక్స్ ఏ కింద 1 2 రావాలి. అంటే ఇక్కడ ఇది 1 వచ్చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు అని అంటే ఇక్కడ మనం ప్రింటే పెట్టాలి. ప్రింట్ పెడితే ఏమవుతుంది, ఇది డిస్ప్లే అవుతుంది, A00 డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత మనకు అదే లైన్లో ఉండాలి అని అంటే ఇక్కడ లైన్ L అని పెట్టకూడదు, అంటే ఇది ప్రింట్ అని పెట్టినాం. సో A00 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ది కూడా అదే లైన్లో రావాలి కాబట్టి ఇక్కడ LN రాయకూడదు. సో నెక్స్ట్ మనకి ఏంటిది, A01 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి LN రాయాలి. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఓకే, నెక్స్ట్ ఇది మళ్ళీ సెకండ్ రోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది అదే రోలో ఉండాలి. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ రెండు డిస్ప్లే అవ్వాలి. సెకండ్ ఎలిమెంట్కి లైన్ పెడితే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వస్తుంది. సో థర్డ్ రోది కూడా ఇట్లానే. సో అంటే మనకు అవసరానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తాం, ఈ ప్రింట్ లైన్ని మనం మార్చుకోవటమే, అంతే, వెరీ సింపుల్. కాకపోతే ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలనేది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను చేంజెస్ చేసాను కదా, చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేసేసిన. నెక్స్ట్ మళ్ళీ కంపైల్ చేసేసి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ వచ్చింది, 1 2 3 4 5 6 వచ్చినాయి. కానీ ఇవి 1 2 3 4 5 6 లేవు, 12 34 56 లెక్క కనపడుతున్నాయి. మనకు స్పేసెస్ ఇవ్వాలి కదా, అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత స్పేస్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఇది 1 2 3 4 5 6 ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ప్రింట్ A00 1 కదా, 1 ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ప్రింట్ అన్నాం కాబట్టి కర్సర్ అదే లైన్లో ఉంటుంది, నెక్స్ట్ లైన్కి రాదు. కర్సర్ అదే లైన్లో ఉంటుంది, అంటే 1 ప్రింట్ అయ్యి దాని పక్కన కర్సర్ ఉంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుంది, ప్రింట్ లైన్ A01 అంటే ఫస్ట్ A01 ప్రింట్ అవుతుంది. A01 ఎంత 2 ప్రింట్ అయింది. ఓకే, దాని తర్వాత ఏంది, మనం లైన్ అంటున్నాం ఇక్కడ, ప్రింట్ లైన్ అంటే ఆ లైన్ కంప్లీట్ చేసేయాలి ఇక. సో అంటే 2 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత లైన్ కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి అదే కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. సో ప్రింట్ LN అంటే ఏంది, A01 ప్రింట్ అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. సో కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిది, మనం A10 అన్నాం, A103 కదా, సో ఇక్కడ 3 ప్రింట్ అయింది. బట్ ప్రింట్ అన్నాం కాబట్టి అదే లైన్లో ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ప్రింట్ లైన్ A11 అంటే 4 ప్రింట్ అయింది. మన ఇక్కడ లైన్ అన్నాం కాబట్టి అదేమవుతుంది, అది 4 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఆ లైన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. సో 20 ప్రింట్ అవుతుంది, జస్ట్ ప్రింట్ అన్నాం కాబట్టి 5 ప్రింట్ అయింది. దాని తర్వాత లైన్ నెక్స్ట్ లైన్కి వచ్చేసింది అది.
సో ఈ విధంగా వస్తుంది. బట్ ఇక్కడ మనం చూసినప్పుడు అది 12, 34, 56 లెక్క ఉంది. 1, 2, 3, 4, 5, 6 లెక్క లేదు. అంటే 1 తర్వాత స్పేస్ రావాలి, 3 తర్వాత స్పేస్ రావాలి, 5 తర్వాత స్పేస్ రావాలి. స్పేస్ రావాలంటే ఏం చేయాలి మనం? 1 ఇక్కడ A00 అంటే 1 ప్రింట్ అయిన తర్వాత స్పేస్ రావాలి. స్పేస్ రావాలంటే స్పేస్ ఇస్తే సరిపోతుంది ప్రింట్ స్టేట్మెంట్లో. దానికోసం మనం ఏం చేయాలి? స్పేస్కి ప్లస్ సింబల్ పెట్టేసి స్పేస్ ఇచ్చేస్తే సరిపోవాలి, అయిపోయింది. సో సేమ్ ఇట్లనే అన్నిటికి కూడా మనం రాసుకోవాలి. అంటే అంతేనమ్మా, ఇప్పుడు మనకు ఏదైతే కావాలో దానికి అనుగుణంగా ఆడ కోడ్ని రాసుకోవటమే. మనకు ఎట్లా కావాలనుకుంటే అట్లా ఈ ప్రింట్ లైన్ స్టేట్మెంట్స్లో మనం రాసుకోవటమే. సో ఇప్పుడు మాడిఫై చేసినాం కాబట్టి దీన్ని సేవ్ చేస్తాను. సో మళ్ళీ కంపైల్ చేసేయాలి అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. సో వరకు వచ్చేసింది. సింగిల్ స్పేస్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ సింగిల్ స్పేస్ వచ్చేసింది. 1, 2, 3, 4, 5, 6. సో ఈ విధంగా మనకు ఎట్లా కావాలనుకుంటే అట్లా డిస్ప్లే చేసుకుంటూ రావచ్చు. సో ఇప్పుడు ఇది ఇంతవరకు అయిపోయింది. మనం ఏం చేసినాం? ఒక 2 డైమెన్షనల్ ఎర్రేని క్రియేట్ చేసి వాటికి వాల్యూస్ అసైన్ చేసేసి వాటిని డిస్ప్లే చేసినాం. సో ఇప్పుడు ఇది 3/2 కాబట్టి 6 వచ్చినాయి. ఒకవేళ ఇప్పుడు 10/5 అయితే 50 ఎలిమెంట్స్ ఇట్లా రాసుకుంటూ పోతామా? మామూలుగా మనకు ఎర్రేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? సేమ్ డేటా టైప్ ఉన్నటువంటి మోర్ దాన్ 1 ఎలిమెంట్స్ని తయారు చేయడం. ఇది ఫస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సేమ్ డేటా టైప్ ఉన్నటువంటి చాలా ఎలిమెంట్స్ మనం ఒకే నేమ్ తోటి తయారు చేయటం అదొకటి. అండ్ నెక్స్ట్ వాటిని సింపుల్గా మనం యూజ్ చేసుకునే విధంగా లూప్స్ వాడటం. ఇక్కడ మనం లూప్స్ వాడినామా? వాడలేదు కదా. సో ఇప్పుడు లూప్స్ వాడుతూ చేద్దాం. అప్పుడు దాని యొక్క అడ్వాంటేజ్ మనకు ఉన్నట్లు. ఓకే. సో ఇప్పుడు 2 డైమెన్షన్ మనం 1 డైమెన్షన్ ఎర్రేకి లూప్స్ వాడటం మనం చూసినాం. ఇప్పుడు 2 డైమెన్షన్ ఎర్రేకి లూప్స్ ఎట్లా వాడాలి, ఎట్లా డిస్ప్లే చేయాలి ఏంటిదో చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం 2 డైమెన్షన్ ఎర్రేకి లూప్స్ అప్లై చేయడానికి ముందు 1 డైమెన్షన్ ఎర్రేకి మనం లూప్స్ ఎట్లా అప్లై చేసినాము ఏంటిదో ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ నేను తీసుకున్నా. సో దీన్ని వెయిట్ చేసుకొని మనం ఫస్ట్ 1 డైమెన్షన్ ఎర్రేకి మనం ఎట్లా రాసినా చూసేసి దాన్ని 2 డైమెన్షన్ ఎర్రేకి అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కూడా ఏంది 1 డైమెన్షన్ ఎర్రేని మనం డిక్లేర్ చేసినాం. దాని తర్వాత వాల్యూస్ అసైన్ చేసినాం. ఇక్కడ 2 తీసుకున్నాం కదా, రోల్ నెంబర్ వాల్యూస్ అసైన్ చేసినాం, నేమ్ వాల్యూస్ అసైన్ చేసినాం. దాని తర్వాత 1 డైమెన్షన్ ఎర్రేకి సంబంధించినటువంటి రోల్ నెంబరు నేమ్ డిస్ప్లే చేయడానికి మనం ఏం చేసినాం? ఒక లూప్ తీసుకున్నాం. ఐ వాల్యూ డిక్లేర్ చేసినాం. I0 I<5 అంటే ఇక్కడ మనకు 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి <5 రాసేసినాం. I++ పెట్టేసి ఇక్కడ I అనేది అంటే ఈ ఇండెక్స్ని రిప్రజెంట్ చేయడానికి కోసం మనం ఏం చేసినాం? I రాసేసినాం. సో ఇప్పుడు ఫస్ట్ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు I వాల్యూ 0 అవుతుంది. అంటే రోల్ నెంబర్ 0 నేమ్ 0, రోల్ నెంబర్ 1 నేమ్ 1, రోల్ నెంబర్ 2 నేమ్ 2, ఇట్లా మనకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సేమ్ ఇదే కాన్సెప్టు మనము ఇప్పుడు ఇదేంది ఒక ఎర్రేని రిప్రజెంట్ చేస్తుంది. ఇది అంతే కదా. ఇదంతా ఇది 1 డైమెన్షన్ ఎర్రే అంటే ఒక ఎర్రేని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకున్నది ఏంది? 2 డైమెన్షన్ ఎర్రే. సో 2 డైమెన్షన్ ఎర్రే అన్నా కానీ ఇప్పుడు ఇదేంది? ఇది 1 డైమెన్షన్ ఎర్రే. ఇది ఇంకొక ఇదేంది 1,2 1 డైమెన్షన్ ఎర్రేని రిప్రజెంట్ చేస్తుంది. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? 3,4 ఒక 1 డైమెన్షన్ ఎర్రేని రిప్రజెంట్ చేస్తుంది. 5,6 ఏంది? ఒక 1 డైమెన్షన్ ఎర్రేని రిప్రజెంట్ చేస్తుంది. అంతే కదా. వీటన్నిటిని కలిపి రాస్తే మనకు 2 డైమెన్షన్ ఎర్రే అయింది. సో 2 డైమెన్షన్ ఎర్రేలో ఏమున్నాయి? ఇంటర్నల్గా 1 డైమెన్షన్ ఎర్రేసే ఉన్నాయి. ఇది 1 డైమెన్షన్ ఎర్రే 1,2, 3,4 అంటే 1 డైమెన్షన్ ఎర్రే, 5,6 అంటే కూడా 1 డైమెన్షన్ ఎర్రే. అంతే కదా. 1 డైమెన్షన్ ఎర్రే అంటే సేమ్ డేటా టైప్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మోర్ దెన్ 1 తీసుకుంటే అది మనకు 1 డైమెన్షన్ ఎర్రే అవుతుంది. ఇది అదే కదా మరి. 1,2 సేమ్ డేటా టైప్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ మోర్ దెన్ 1 తీసుకుని స్క్వేర్ బ్రేసెస్లో పెట్టిన అంటే ఇది 1 డైమెన్షన్ ఎర్రే. ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రే, ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రే. మనకు 1 డైమెన్షన్ ఎర్రేని లూప్లో రాయటం మనకు తెలుసు కదా. సో అంటే ఇప్పుడు ఈ 1,2కి ఒక లూప్ పెట్టుకోవచ్చు, 3,4కి ఒక లూప్ పెట్టుకోవచ్చు, 5,6కి ఒక లూప్ పెట్టుకోవచ్చు. దానికి విడివిడిగా ఒక్కొక్క రోకి మనం 1 డైమెన్షన్ ఎర్రేకి లూప్ పెట్టడం మనకి ఇక్కడ తెలుసు. సో ఇది 1 డైమెన్షన్ ఎర్రే కాబట్టి ఇంటర్నల్గా 1,2 అనేది దీనికి ఎర్రే పెడదాం, దీనికి లూప్ పెట్టేద్దాం. 3,4కి లూప్ పెడదాం, 5,6కి లూప్ పెట్టేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఆ పని చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఏ రోకి ఆ రో చూడాలి అని అంటే ఇట్లా నేను సపరేట్ చేస్తున్నా, ఏ రోకి ఆ రో. ఇప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇవి 2 ఒకరు, ఇవి 2 ఇంకొకరు, ఇవి 2 ఒకరు. అంటే ఇప్పుడు ఇదేంది? ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రేని రిప్రజెంట్ చేస్తుంది ఇంటర్నల్గా. అంతే కదా. 1, 2 ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రే, ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రే, ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రే. 1, 2 అంటే ఈ 2 స్టేట్మెంట్స్. ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రే, ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రే, ఇది ఒక 1 డైమెన్షన్ ఎర్రే. ఇప్పుడు మనకు 1 డైమెన్షన్ ఎర్రేకి లూప్ పెట్టడం మనకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో చేసినాం. సో సేమ్ అదే కాన్సెప్ట్ మనం ప్రతి 1 డైమెన్షన్ ఎర్రేకి అప్లై చేసుకుంటూ వద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇందులో 0, 0 ఇది ఫిక్స్ ఉంది, ఇది 0 ఉంది, 1 ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది కాలంని రిప్రజెంట్ చేస్తున్నటువంటి దానికి మనం ఏం చేయొచ్చు? ఇండెక్స్ను అప్లై చేస్తాం. ఇది 0, 1 ఉంది, ఇది 0, 1 ఉంది, ఇది 0, 1 ఉంది. అంటే ఇక్కడ మనము I వాల్యూని ఆర్ J వాల్యూని ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ దీనికి అప్లై చేద్దాం. ఓకే. సో మామూలుగా వేరియబుల్ ఇప్పుడు మనం ఒకటి తీసుకోవాలి కదా, ఇండెక్స్ని రిప్రజెంట్ చేయడం కోసం ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటాం కాబట్టి నేను ఇక్కడే రాస్తున్నా, పైన రాస్తున్నా ఇంటీజర్. సో ఆల్రెడీ మనం ఇంటూ ఏ అని డిక్లేర్ చేసినాం కాబట్టి ఆ ఇంటూ
ఈ పక్కన నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, జే అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఇండెక్స్ని రిప్రజెంట్ చేయడం కోసం. సో ఇక్కడ ఫర్ జే ఈజ్ అసైన్డ్ బై 0, జే లెస్ దాన్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి జే లెస్ దాన్ 2, జే ప్లస్ ప్లస్ పెట్టేసి ఇప్పుడు మనం ఇంక ఈ సెకండ్ స్టేట్మెంట్ మనకు అవసరం లేదు ఇక. ఓకే, సో ఇప్పుడు ఏంది ఒక రోని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ జే ఈజ్ అసైన్డ్ బై 0, జే లెస్ దాన్ 2, జే ప్లస్ ప్లస్. ఇక్కడ మామూలుగా మనం జే రాయాలి అంతే కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ 0. ఫస్ట్ లూప్ అప్పుడు జే వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ ఇటరేషన్లో జే వాల్యూ 0 అవుతుంది, అంటే ఏ 0 0. దాని తర్వాత జే ప్లస్ ప్లస్ అవుతుంది, అంటే 1 అవుతుంది. సో 1 లెస్ దాన్ 2 కదా, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడు ఏమవుతుంది 0, జే వాల్యూ 1 అవుతుంది కదా, ఏ 0 1 అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏంది ఏ 0 0, ఏ 0 1 రెండు వచ్చేసినాయి కదా, అంతే కదా, రెండు వచ్చేసినాయి మనకు. ఓకే, క్లియర్ కదా. సో మనకు ఫస్ట్ రో అయిపోయింది, క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాం మీకు. ఇది ఫస్ట్ రో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మామూలుగా మనం 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి 2 రాసినాం. ఇక్కడ మనం కాలంలో ఎన్ని తీసుకుంటున్నాం, మనం 2 తీసుకుంటున్నాం. 5 తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు, ఇక్కడ జే లెస్ దాన్ 5 రాస్తాము, అంటే 5 ఎలిమెంట్స్, ఒక రోలో 5 ఎలిమెంట్స్ రాస్తాం మనం. ఓకే, అట్లా ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని నేను మళ్ళీ నెక్స్ట్ రో కూడా అప్లై చేద్దాం. సో నెక్స్ట్ రోకి అప్లై చేస్తున్నా, ఇది మనకు అవసరం లేదు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ జే. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని మళ్ళీ నేను థర్డ్ రోకి కూడా అప్లై చేస్తున్నా. అయిపోయింది. సో ఇక్కడ జే పెట్టాలి. సో ఇప్పుడు మామూలుగా మనం ఏ రోకి ఆ రో మనం లూప్ పెట్టడం జరిగింది, ఏ రోకి ఆ రో. ఎందుకంటే మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రకారం ఒక రోకి అంటే ఒక 1 డైమెన్షనల్ ఎరేకి మనము లూప్ ఎట్లా అప్లై చేయాలో మనకు తెలుసు. సో సేమ్ అదే కాన్సెప్ట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ అప్లై చేసిన, అంతే, ఎక్స్ట్రా ఏమీ చేయలేదు, కన్ఫ్యూజ్ ఏం కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇది ఏ రోకి ఆ రో అంటే 1 డైమెన్షనల్ ఎరే, ఇది ఒక 1 డైమెన్షనల్ ఎరే, ఇది ఒక 1 డైమెన్షనల్ ఎరే, ఇది ఒక 1 డైమెన్షనల్ ఎరే. ప్రతి రో ఈజ్ ఇండికేటింగ్ ది 1 డైమెన్షనల్ ఎరే. అట్లాంటి ఎక్కువ రాస్తే 2 డైమెన్షనల్ ఎరే అయిపోయింది, వెరీ సింపుల్. ఓకే, సో ఏ రోకి ఆ రో అంటే ఏ 1 డైమెన్షనల్ ఎరేకి ఆ 1 డైమెన్షనల్ ఎరే రాసేసినాం కదా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. సో ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఏం లేవు. దాని తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేసేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మళ్ళీ 1 2 3 4 5 6 లైన్ అమ్మటి వచ్చినాయి. ఇక్కడ మనకి ఇట్లా రావాలి కదా, 1 2 3 4 5 6 మొత్తానికి అయితే ఎలిమెంట్స్ అయితే వచ్చినాయి 1 2 3 4 5 6. కాబట్టి మనకు ఏ రోకి ఆ రో మనకి ఇట్లా మ్యాట్రిక్స్ రూపంలో రావాలి, బట్ ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు, మనం అన్నీ ఏం రాసినాం, ప్రింట్ అని రాసినాం, అన్నీ ఒకే లైన్లో వస్తాయి. సో ఇప్పుడు ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అయిందో చూద్దాము. ఫస్ట్ ఇది మనకు ఇదంతా మనకు పైన అదంతా మనకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు, అది మీకు నాకు తెలుసు. ఇది మ్యాట్రిక్స్ ఏ ప్రింట్ అవుతుంది, ఇక్కడ కూడా మ్యాట్రిక్స్ ఏ వచ్చేసింది. మనం ఎల్ఎన్ అన్నాం కాబట్టి అది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. మ్యాట్రిక్స్ ఏ ప్రింట్ అయిపోయిన తర్వాత, సో మ్యాట్రిక్స్ ఏ ప్రింట్ అయిన తర్వాత అది నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఇంతవరకు క్లియర్ ఉంది. సో మనం ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రోకి వెళ్తున్నాం. ఇది ఫర్ లూప్ ఏంది, ఇది ఫస్ట్ రోని రిప్రజెంట్ చేస్తుంది. సో జే వాల్యూ 0 అవుతుంది, అండ్ జే లెస్ దాన్ 2, 0 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి మనం లూప్లోకి వచ్చేసినాం. ఇక్కడ ప్రింట్ అని రాసినాం, మనం ప్రింట్ అని రాసినాము. నెక్స్ట్ ఏ 0, జే వాల్యూ 0 కదా, 0 0 0 0 అంటే 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత స్పేస్ ఇచ్చినాం, 1 తర్వాత స్పేస్ వచ్చేసింది, అంతవరకే. అండ్ ఇది ప్రింట్ కాబట్టి కర్సర్ అక్కడనే ఉంటుంది, అదే లైన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ జే ప్లస్ ప్లస్ అయింది అంటే జే వాల్యూ 1 అయింది. 1 అయిన తర్వాత 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి మనకు ఫర్ లూప్లోకి వచ్చేస్తాం. మళ్ళీ ప్రింట్ ఏ 0 1 అంటే 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత స్పేస్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇది ప్రింట్ కాబట్టి అదే లైన్లో ఉంటుంది కర్సర్, అంటే 2 ప్రింట్ అయింది, స్పేస్ వచ్చేసింది, 2 తర్వాత స్పేస్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం స్పేస్ ఇచ్చినాం కదా, 2 తర్వాత స్పేస్ వచ్చేసింది. స్పేస్ వచ్చిన తర్వాత కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక ఈ 3 ఉన్న ప్లేస్లో కర్సర్ ఉంటుంది, ఎందుకంటే ప్రింట్ కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, జే ప్లస్ ప్లస్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అయినప్పుడు ఏమవుతుంది, జే వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ 2 కాబట్టి ఏమవుతుంది, కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయ్యి మనకు ఫర్ లూప్లో నుంచి బయటకు వెళ్తుంది. ఫర్ లూప్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫర్ లూప్ కదా, ఇది దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తాం, అంటే ఇది మళ్ళీ ఇక్కడ ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు జే వాల్యూ ఎంత ఉంది, మనకు 2 ఉంది, అది మర్చిపోవద్దు. ఓకే, జే వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇప్పుడు 2, అంతే కదా. 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చినాం కదా. ఇప్పుడు జే వాల్యూ 2 ఉంది, అంతవరకు ఓకే. అండ్ ఫర్ జే ఈజ్ అసైన్డ్ బై 0 అన్నాం, అంటే ఇప్పుడు ఏమైతుంది, జే వాల్యూ 2/0 అని అసైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు జే వాల్యూ 2 ఉండదు, ఇప్పుడు ఏం చెప్తున్నాం, మళ్ళీ మనం 0 తీసుకోమని చెప్తున్నాం. సో జే ఈజ్ అసైన్డ్ బై 0 అంటే 2 ఉండదు. ఇప్పుడు ఈ 2 ప్లేస్లో ఏమొచ్చింది, 0 వచ్చేసింది. ఇది కన్ఫ్యూజ్ కావద్దు, ఇది ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ లూప్లోనేమో 2 తోటి కంప్లీట్ అయ్యి వచ్చింది.
ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం జే వాల్యూను 0 పెడుతున్నాం అనమాట. అంటే 2/0 అయింది. ఇప్పుడు జే వాల్యూ మళ్ళీ 0. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది J<2 అంటే 0<2. 0<2 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ప్రింట్ ఏ 10 ఎంత 3. సో కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది? అదే లైన్లో మనం అన్ని ఇక్కడ ప్రింట్ అన్నాం, ఈడ ప్రింట్ అన్నాం, ఈడ ప్రింట్ అన్నాం, అన్ని ప్రింటే అంటున్నాం కాబట్టి అది సేమ్ లైన్ కంటిన్యూషన్ అవుతూ ఉందన్నమాట. సో అట్లా ఇది 3 4 ప్రింట్ అవుతుంది సెకండ్ రో. మళ్ళీ కండిషన్ ఫెయిల్ అవుతుంది 2<2. మళ్ళీ ఇక్కడికి వస్తాము. సేమ్ అంతే, ఇది 0కి అంటే 2 0 అవుతుంది. దాని తర్వాత 2 1 అవుతుంది. దాని తర్వాత 2<2 కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో బయటకు వెళ్తుంది, ప్రోగ్రామ్ అయిపోయింది. సో అందుకని మనకు 1 2 3 4 5 6 ఇవి ఒకే లైన్లో వచ్చినాయి. ఎందుకంటే మనం అన్ని తీసుకుని నేను ప్రింటే తీసుకున్నాం కాబట్టి సింగిల్ లైన్లో వచ్చినాయి. మనకి ఇట్లా డిస్ప్లే కావాలి కదా. సో ఇట్లా డిస్ప్లే కావాలంటే ఏం చేయాలి? 1 2 అంటే ఒక రో అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పాలి. ఒక రో అంటేది ఒక ఫర్ లూప్. దిస్ ఫర్ లూప్, ఫస్ట్ ఫర్ లూప్ మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మనకు ఒక రోని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఫర్ లూప్ అంటే ఒక రో అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. ఒక రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ ఫర్ లూప్ అంతా మనకు ఒక రోని చూపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పాలి. కాబట్టి ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని మనం కోడ్ రాయాలి. నెక్స్ట్ లైన్కి వెళ్ళమని కోడ్ రాయటం ఎంత వెరీ సింపుల్, ఏం లేదు. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళమని ఎట్లా చెప్తాం మనం? system.out.println లైన్లోనే చెప్పాలి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ప్రింట్లో \n అని ఇవ్వచ్చు, లేకపోతే మనం ఇక్కడ ఖాళీతోటి ప్రింట్ లైన్ అనేది రాయొచ్చు. ప్రింట్ ln అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఒక రో ప్రింట్ అవుతుంది, ఒక రో ప్రింట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్తున్నాం. system.out.println మనం ఏమి ఇవ్వట్లేదు, మనం ఏం ప్రింట్ చేయకూడదు, జస్ట్ అది నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. అంటే ప్రింట్ లైన్ అని ఖాళీ వదిలేయాలి. అంటే ఇప్పుడు ఏం ప్రింట్ చేయదు, బట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. వెరీ సింపుల్, అయిపోయింది. ఓకే. సో ఒక రో అయిపోయింది, నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. దాని తర్వాత సెకండ్ రో అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. కంట్రోల్-C. సో సెకండ్ రో అయిపోయింది, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. నెక్స్ట్ దాని తర్వాత థర్డ్ రో అయిపోవాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. అయిపోయింది, వెరీ సింపుల్. ఫస్ట్ రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పినాం, సెకండ్ రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పినాం, థర్డ్ రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పినాం. దీన్ని మనం విడివిడిగా చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది ఏ రో కారో. సో ఇది ఫస్ట్ రో నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్తున్నాం, సెకండ్ రో నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పినాం, అండ్ థర్డ్ రో నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పినాం. ఓకే. సో నో ఎర్రర్స్ వచ్చేసింది చూడండి. 1 2 3 4 5 6. ఓకే. సో ఫస్ట్ రో ప్రింట్ అయింది, నెక్స్ట్ లైన్. సెకండ్ రో ప్రింట్ అయింది, నెక్స్ట్ లైన్. థర్డ్ రో ప్రింట్ అయింది, నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. 1 2 3 4 5 6 మనకు మ్యాట్రిక్స్ రూపంలో వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏ రోకి ఆ రో లూప్ పెట్టుకుంటూ వచ్చేసినాం. ఇప్పుడు మనకి ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, అంతే కదా. ఇందులో మనకు ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. ఒకవేళ మనం తయారు చేసే ఎర్రే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ 10 ఓకే 10 5 ఎర్రే ఏ అని తయారు చేసినాం. అంటే ఏ అనే ఎర్రేలో మనము 10 రోస్ 5 కాలమ్స్ తోటి ఒకవేళ మనం మ్యాట్రిక్స్ తయారు చేయాలి అని అంటే, సో ఇప్పుడు మామూలుగా మనకి ఏం రావాలి? 10 రోస్ రావాలి, అందులో ఒక్కొక్క దాంట్లో 5 ఎలిమెంట్స్ ఉండాలి. ప్రతి రోలో 5 ఎలిమెంట్స్ ఉండాలి, అంతే కదా. అంటే 5 కాలమ్స్, 10 రోస్ 5 కాలమ్స్. 10 రోస్ 5 కాలమ్స్ అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేయాలి? ఇక్కడ ఇది 5 పెట్టాలి. ఇది ప్రతిదీ కూడా రోని ఇండికేట్ చేస్తుంది, కాలమ్ని ఇండికేట్ చేస్తారు కదా J అనేది. అంటే ఇక్కడ J<5 J>5 J>5 పెడితే 5 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అంటే 0 0 0 1 అది వచ్చేస్తుంది, అది ఓకే. బట్ మొత్తానికి ఎన్ని రోస్ రాయాలి మనం? ఇక్కడ ఎన్ని రోస్ అని చెప్తున్నాం మనము? 10 రోస్ కావాలని చెప్తున్నాం మనం, అంతే కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని రోస్ కావాలని చెప్తున్నాం? 10 రోస్ కావాలి. అంటే ఇట్లాంటి ఫర్ లూప్స్ మనం ఎన్ని రాయాలి? 10 రాయాలి. అంటే ఒకవేళ 100 తీసుకుంటే 100 రాయాలి. ఇంక ఇట్లా రాసుకుంటూ కూర్చుంటావా? మనం మెయిన్ 2 డైమెన్షనల్ ఎర్రే ఉద్దేశం ఏంది? సింపుల్గా మనం వాటిని యాక్సెస్ చేయాలి, లూప్స్ ఉపయోగించుకొని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఒక్కొక్క రోకి మాత్రం లూప్ పెట్టినాం. అట్లాంటి 10 ఉంటే మళ్ళీ ఇవన్నీ 10 రాయాలా ఫర్ లూపులు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి 3 ఫర్ లూప్స్ రాసినాం. 10 తీసుకుంటే 10 రాయాలి కదా. ఒకవేళ 100 అయితే 100 రాయాలా, 1000 అయితే 1000 ఫర్ లూప్స్ రాయాలా. ఇంక ఉపయోగం ఏముంది మనకు? మళ్ళీ సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతున్నట్టు కదా. మనం పోయిన వీడియోలో ఏదైతే డిస్కస్ చేసినామో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చాలా రాయాల్సి వస్తుందని మనం ఏదైతే డిస్కస్ చేసినామో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది కదా ఇక్కడ. అట్లా ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసి చూడండి, ఈ కోడ్ని ఫర్ J is assigned by 0 J<2 J++ system.out.print A0 J, దాని తర్వాత system.out.println. సో ఇది ఒక రోని ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చి చూడండి, సేమ్ అదే కోడ్ రిపీట్ అయింది చూడండి. ఫర్ J is assigned by 0 J<2 J++ system.out.print A1 J. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ J. ఓకే, 0 J వచ్చింది, ఇక్కడ 1 J వచ్చింది, రిమైనింగ్ అంతా సేమ్. దాని తర్వాత మళ్ళీ system.out.println, ఇక్కడ కూడా system.out.println. అండ్ నెక్స్ట్ థర్డ్ది కూడా చూడండి సేమ్ ఉంది, బట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఏమో చూడండి, ఈడ 0 వచ్చింది, ఈడ 1 వచ్చింది, ఈడ 2 వచ్చింది. మిగతా అదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో మామూలుగా మనం లూపు రాసేటప్పుడు సేమ్ టైప్ ఆఫ్ కోడ్ మనకు రిపీట్ అవుతూ ఉన్నప్పుడు మనం లూప్లో పెట్టచ్చు, అంతే కదా.
సేమ్ టైప్ ఆఫ్ కోడ్ రిపీట్ అవుతుంటే లూప్లో పెట్టవచ్చు, మనకు అది తెలిసిన విషయమే. అది పాసిబుల్ అవుతుంది కాబట్టికే మనము 1 డైమెన్షనల్ ఎర్రేకి మనం లూప్లో పెట్టగలిగినాం. సో ఇప్పుడు దీన్ని నేను ఇమాజిన్ చేయండి, చూడండి దీన్ని చూడండి. ఇప్పుడు ఫర్ జే ఈజ్ ఎన్ బై 0, జే లెస్ దెన్ టు జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈ రో ఉంది కదా, సో ఇది మొత్తాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటున్నా. దీని మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, సో ఎక్స్లో అండ్ నెక్స్ట్ ఇది మొత్తాన్ని కలిపి మనం ఒక ఎక్స్కి అసైన్ చేస్తాం. మ్యాథమెటిక్స్లో ఒక పెద్ద ఈక్వేషన్ మనం ఏకో బీకో సీకి అసైన్ చేస్తాం చూడండి. అట్లా ఇది మొత్తాన్ని నేను ఈ 4 లైన్ ఇది ఉంది కదా, ఈ ఒక రో ఇండికేట్ చేస్తున్నటువంటి ఫర్ జే ఈజ్ ఎన్ బై 0 నుంచి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ వరకు ఇది మొత్తాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, ఇది ఎక్స్ అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా అదే ఉంది కదా, అంటే ఇప్పుడు దీన్ని కూడా మనం ఏమనుకోవచ్చు, ఇంకొక ఎక్స్ అనుకోవచ్చు కదా. సేమ్ ఇది కూడా ఏమవుతుంది, ఇంకొక ఎక్స్ అనుకోవచ్చు కదా. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంది, ఇదేమో 0 ఉంది, ఇది 1 ఉంది, ఇది 2 ఉంది. అంటే ఇప్పుడు దీన్ని నేను x0, దీన్ని x1 x2 అందాం అనుకుంటున్నాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకున్నట్లు. సో ఇది మొత్తం x0, ఇదంతా x1, ఇదంతా x2 అనుకోండి. x0 x1 x2 అంతే కదా. సో ఇప్పుడు ఇది x0, ఇది x1, ఇది x2 ఇట్లా ఇమాజిన్ చేయండి. జస్ట్ సింప్లిఫై చేసి చెప్తాను నేను. x0 x1 x2 సేమ్ టైప్ ఆఫ్ డేటా, సేమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకు రిపీట్ అవుతూ ఉంది కాబట్టి దీన్ని లూప్లో పెట్టవచ్చు. అంతే కదా. అంటే ఫర్ ఎన్నిసార్లు రావాలి మనకు, 3 టైమ్స్ రావాలి కాబట్టి i ఈజ్ ఎన్ బై 0, i లెస్ దాన్ 3, i ప్లస్ ప్లస్ అని పెట్టవచ్చు కదా. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ కావాలి, ఎక్స్. అండ్ ప్రతిసారి మనకి ఏం కావాలి, ఫస్ట్ టైం 0 రావాలి, సెకండ్ టైం 1 కావాలి, దాని తర్వాత థర్డ్ టైం 2 రావాలి. సో లూప్ ఇక్కడ మనకు 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ టైం 0 వస్తుంది, సెకండ్ టైం 1 వస్తుంది, థర్డ్ టైం 2 వస్తుంది. ఇక్కడ i పెడితే సరిపోతుంది కదా. అర్థమైపోయింది అనుకుంటా మీకు, వెరీ సింపుల్. నేను పెద్దగా రిస్క్ ఇక్కడ ఏం కొత్తగా ఏం చేయలేదు. ఇప్పుడు దీనికి నేనేం చేసిన, దీన్ని మనం x0 అనుకున్నాం, దీన్ని x1 అనుకున్నాం, దీన్ని x2 అనుకుంటున్నాం. సేమ్ అదే రాసిన x0 x1 x2. ఎందుకని ఇక్కడ ఇది 0 ఉంది, ఇది 1 ఉంది, ఇది 2 ఉంది కాబట్టి ఈ 0 1 2 రిప్రజెంట్ చేయడం కోసం 0 1 2 తీసుకున్నా. మిగతా అదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది చూడండి అమ్మ, మిగతా అదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఉన్న దాని అంతా నేను x అనుకుంటున్నా. ఈ 0 1 2 రిప్రజెంట్ చేయడం కోసం ఫస్ట్ దానికి 0 పెట్టిన, సెకండ్ దానికి 1 పెట్టిన, థర్డ్ దానికి 2 పెట్టిన, అంతే. రిమైనింగ్ అంతా సేమ్ ఉంది కాబట్టి అది x అనుకున్నా. అంటే x0 x1 x2 అయిపోయింది. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ డేటా మనకు, సేమ్ టైప్ ఆఫ్ డేటా 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే దీన్ని 3 టైమ్స్ రాసే బదులు దాన్ని లూప్లో పెడితే సరిపోతుంది. మనకు లూప్ ఉద్దేశం అదే కదా. సేమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్, సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ మోర్ దాన్ 1 టైం రిపీట్ అవుతుంటే దాన్ని మనం విడివిడిగా రాసే బదులు లూప్లో పెట్టుకుంటాం. లూప్ ఉద్దేశమే అది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, x0 x1 x2ని మనం 3 సార్లు రాసే బదులు దాన్ని లూప్లో పెడుతున్నాను నేను. సో ఎన్నిసార్లు మనకు ముందే తెలుస్తుంది, 3 టైమ్స్ అని మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఫర్ లూప్ రాసుకోవచ్చు. వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్లల్లో మనకు ఫర్ లూప్ ఈజ్ కరెక్ట్. ఎందుకని మనకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు ముందే తెలుస్తుంది. ఇక్కడ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు ముందే తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడటం బెస్ట్ చాయిస్. సో కాబట్టి ఇక్కడ నేను ఫర్ లూప్ పెట్టిన 3 టైమ్స్ కోసం ఇది 0 నుంచి స్టార్ట్ చేసి లెస్ దాన్ 3 అన్నా నేను. అంటే 0 1 2 తోటి ఆగిపోతుంది. 0 1 2 అంటే 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది 0 1 2 కాబట్టి ఇప్పుడు i వాల్యూలో మనకు ఫస్ట్ ఇటరేషన్లో 0 వస్తుంది, సెకండ్ ఇటరేషన్లో 1 వస్తుంది, థర్డ్ ఇటరేషన్లో 2 వస్తుంది. కాబట్టి ఇక్కడ 0 1 2 ప్లేస్లో నేను i పెట్టేసిన, అంటే x0 x1 x2 అయిపోయింది. దాని తర్వాత i ప్లస్ ప్లస్ అయినప్పుడు ఏమవుతుంది, i వాల్యూ 3 అవుతుంది కదా. 3 లెస్ దాన్ 3 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వెళ్తుంది. సో అంటే ఏమవుతుంది, ఇప్పుడు నేను ఈ x0 x1 x2 రిప్రజెంట్ చేయడానికి కోసం నేను విడివిడిగా రాసే బదులు ఫర్ లూప్ పెట్టేసిన. ఓకే, సో దీనికి ఇప్పుడు ఫర్ లూప్ పెట్టేసిన. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఫర్ లూప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక ఫర్ లూప్ పెట్టేసిన. ఇప్పుడు ఈ x యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నాము, ఈ స్టేట్మెంట్ అనుకుంటున్నాం. x ప్లేస్లో ఇది రాసేయండి, మళ్ళీ దాని ఒరిజినల్ కోడ్ రాసేద్దాం. ఈ x ప్లేస్లో ఒరిజినల్ కోడ్ రాసేయండి, వెరీ సింపుల్, అయిపోయింది. ఇక ఫర్ i ఈజ్ ఎన్ బై 0, i లెస్ దాన్ 3, i ప్లస్ ప్లస్, దాని తర్వాత ఫర్ లూప్. ఈ ఒరిజినల్ ఎక్స్ ఏదైతే ఉందో అది రాసేద్దాం. ఒరిజినల్ ఎక్స్ అంటే ఏంటిది, ఇదే కదా. ఫర్ జే ఈజ్ ఎన్ బై 0, జే లెస్ దాన్ 2, జే ప్లస్ ప్లస్, దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ 0 1 2ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏం వాడినాం, i వాడినాం, అంతే కదా. సో అంటే ఏ ఐ అంతవరకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ జే ప్లస్లో జే, సెకండ్ ఇండెక్స్ జే కాబట్టి జే రాసేయండి, జే. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అది రాసేద్దాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో ఇది అంతా ఎక్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇదంతా అంతే కదా. ఇంతవరకు ఎక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. క్లోజ్ బ్రేస్కి క్లోజ్. మనం ఏం లేదు, దీన్ని నేను మళ్ళీ ఒరిజినల్ కోడ్ కింద కన్వర్ట్ చేసిన, అంతే. ఫర్ i ఈజ్ ఎన్ బై 0, i లెస్ దాన్ 3, i ప్లస్ ప్లస్, యాజ్ ఇట్ ఈ రాసిన. ఫర్ i ఈజ్ ఈక్వల్ 0, i లెస్ దాన్ 3, i ప్లస్ ప్లస్ అయిపోయింది. ఓపెన్ బ్రేస్, దాని తర్వాత xi. ఈ x అంటే ఏంది, ఒరిజినల్ కోడ్ ఏదైతే ఉందో అది రాసిన నేను. ఫర్ j ఈజ్ ఎన్ బై 0, j లెస్ దాన్ 2, j ప్లస్ ప్లస్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ a 0j అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ క్లోజ్ బ్రేస్, అదే రాసిన కదా.
సో అదంతా రాసిన యాజ్ ఇట్ ఈజ్గా రాసేసిన. ఓకే, క్లోజ్ బ్రేస్ ఇంతవరకు. దాని తర్వాత ఈ క్లోజ్ బ్రేస్కి ఈ క్లోజ్ బ్రేస్ రాసేసిన. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఐ పెట్టేసిన. ఇక్కడ ఐ రాసాను కదా, ఈ ఐ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 0ని 1ని 2ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఐ అనుకున్నాం కదా, సేమ్ అదే ఆ 0ని 1 2 రిప్రజెంట్ చేసే ప్లేస్లో నేను ఐ రాసేసిన అంతే. ఎక్స్ట్రా నేను ఏం చేయలేదు, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, 1కి 2 సార్లు వినండి ఈ కాన్సెప్ట్. మీకు ఇది అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే మీకు లూప్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. లూప్స్ని ఎట్లా వాడుతున్నాం ఏంటిది, 2 డైమెన్షన్ ఎర్రేలో ఎట్లా వాడుతున్నాం ఏంటిది అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ కాన్సెప్ట్ మీరు 1కి 2 సార్లు వినండి, అవసరమైతే పాజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి వినండి, దీన్ని మంచిగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైంది అని అంటే మీకు కోడింగ్ చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఇది అర్థమైందంటే చాలా ఈజీగా కోడ్ రాయడం చాలా ఈజీ అవుతుంది. పెద్ద పెద్ద కోడ్స్ కూడా మనకు 2 డైమెన్షన్ ఎర్రేస్ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది చాలా సందర్భాల్లో. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది అయిపోయింది. సేమ్ ఇదే కోడ్ నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా. సో ఇదంతా అవసరం లేకోకుండా, సో అంటే ఇది ఇప్పుడు మనకు ఇంక ఇవన్నీ అవసరం లేదు, ఇది మొత్తం తీసేస్తున్నా. ఇది మొత్తానికి నేను లూప్ పెట్టాలి అంతే. ఈ లూప్ కోసం ఏం చేసుకుంటున్నా, ఇంకొక ఎక్స్ట్రా వేరియబుల్ ఒకటి తీసుకున్నా కదా ఐ అని. సో దాన్ని మనం ఫస్ట్ డిక్లేర్ చేద్దాం. సో జే కామా ఐ పెట్టేస్తున్నా. సో మనకు ఆర్డర్లో ఐ కామా జే అని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంది కాబట్టి అట్లా రాద్దాం, లేకపోతే ఐ కామా జే. ఓకే, ఎట్లా రాసిన ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని మొత్తానికి మనం లూప్ పెడుతున్నాం అంతే, వేరే ఏం లేదు. ఇది ఏదైతే ఉందో దానిపైన ఇంకొక లూప్ పెడుతున్నాం మనం, అంతే కదా. సో దీనిపైన ఇంకొక లూప్ పెడుతున్నాం. ఫర్ అదేంటిది ఐ ఈజ్ అసైన్డ్ బై 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్. సో దీని లోపల మనకు ఇది రావాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి క్లోజ్ బ్రేస్ అయిపోయింది. కొత్తగా ఏం చేయలేదు, ఉన్నదాన్ని నేను ఇంకొక లూప్ పెట్టేసిన అంతే, వెరీ సింపుల్. ఇక్కడ మనం ఏదైతే రాసినామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 ప్లేస్లో మనకి ఏం కావాలి, ఐ రావాలి అంతే, AIJ. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మనం 3 రోస్కి 3 లూప్స్ పెట్టే బదులు అన్నిటి కలిపి మనం ఒక లూప్ పెట్టేసినాం, వెరీ సింపుల్. ఇప్పుడు 10 ఉన్నా 100 ఉన్నా ఏం లేదు. ఇక్కడ ఎన్ని రోస్ కావాలంటే అన్ని నెంబర్ రాసుకోవాలి. ఇప్పుడు 3 రోస్ కావాలి కాబట్టి ఐ లెస్ దాన్ 3 అన్న నేను. ఇప్పుడు 100 కావాలంటే ఐ లెస్ దాన్ 100 అంటాం, అయిపోయింది. ఒకటే సింపుల్ కోడ్ తోటి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది మనం ప్రోగ్రామ్ రాసినాం కదా, మార్చినాం కదా, దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఫస్ట్ నో ఎర్రర్స్, సేమ్ వచ్చేసింది చూడండి, 1 2 3 4 5 6 యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనం 2 డైమెన్షనల్ ఎర్రేకి మనము లూప్స్ పెట్టుకోవచ్చు. సో బట్ ఇక్కడ చూడండి, 2 డైమెన్షనల్ ఎర్రేని మంచిగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకు 2 లూప్స్ ఉన్నాయి. సో అవుటర్ లూపు, ఇన్నర్ లూప్. లోపల ఉన్న లూప్నేమో ఇన్నర్ లూప్ అంటాం, బయట ఉన్న లూప్నేమో అవుటర్ లూప్ అంటున్నాం. సో అవుటర్ లూపు, ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్లో మనం ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి మెయిన్ కోడ్ రాసేసినాం. ఈ ఇన్నర్ లూప్ చూడండి, ఇన్నర్ లూప్లో మనం ఎక్కడ వరకు జే లెస్ దాన్ 2. సో ఇన్నర్ లూప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ రోని రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో జే లెస్ దాన్ 2 అని ఉన్నాం మనం, అంటే దీన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, కాలం రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఇక్కడ 2, ఇక్కడ 2 రాసినాం, అంటే ఇన్నర్ లూప్ని మనం కాలంని రిప్రజెంట్ చేయడం కోసం ఇన్నర్ లూప్ని వాడుతున్నాము. అండ్ అవుటర్ లూప్ ఎక్కడి వరకు వాడినాం, 3, అంటే ఇది రోని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది రోని ఇండికేట్ చేస్తుంది, ఇది కాలంని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు 3 రోస్ ఉన్నాయి, ప్రతి రోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అవుటర్ లూప్లో ఐ లెస్ దాన్ 3 అంటే ఇది 3 రోస్ని ఇండికేట్ చేస్తుంది, 0 1 2 3 రోస్ ఇండికేట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ వచ్చినప్పుడు ఏమవుతుంది, జే లెస్ దాన్ 2 అంటే 0 1 అంటే కాలం రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఇందులో 3 రోస్ 2 కాలమ్స్. సో అవుటర్ లూపు 3 రోస్, ఇన్నర్ లూపు 2 కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది, 2 డైమెన్షనల్ ఎర్రే తీసుకున్నప్పుడు ప్రతి ఎలిమెంట్ని మనం ఇండివిజువల్గా యాక్సెస్ చేసుకోవడానికి 2 లూప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక లూప్ లోపల ఇంకొక లూపు. అవుటర్ లూప్లోనేమో మనము రోస్ని ఇండికేట్ చేయొచ్చు, ఇన్నర్ లూప్లో మనము కాలమ్స్ని ఇండికేట్ చేయొచ్చు అనమాట. కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. సో అవుటర్ లూప్లో రోని ఇండికేట్ చేసే విధంగా రాస్తాము, ఇన్నర్ లూప్లో కాలమ్ని ఇండికేట్ చేసే విధంగా రాస్తాము. ఇన్నర్ లూప్ లోపల మనం కోడ్ ఎట్లా కావాలంటే అట్లా మనం రాసుకోవచ్చు. సో ఇది మీకు క్లారిటీగా ఇవ్వడం కోసం అవుటర్ లూప్ని రోస్ కోసం, ఇన్నర్ లూప్ని కాలమ్స్ కోసం రిప్రజెంట్ చేయడం కోసం వాడతాం. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ నేను ఒక సింగిల్ స్టేట్మెంట్తో చెప్పేసి డైరెక్ట్గా చెప్పొచ్చు. బట్ అసలు ఇట్లా అవుటర్ లూప్కు రో ఎందుకు రావాలి, ఇన్నర్ లూప్కి కాలంని ఎందుకు తీసుకోవాలి, ఏంటిది, అది మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఇన్ని స్టెప్స్ రాసుకుంటా. ఒక దగ్గర అర్ధగంట పైన నేను చెప్పుకుంటూ వచ్చిన. జస్ట్ ఈ ఒక్క పాయింట్ మీకు ఒక సీక్వెన్స్లో అర్థం కావడం కోసం. అట్లా కాకుండా జస్ట్ 1 మినిట్లో నేను ఈ ఫర్ లూప్ రాసేసి అయిపోయిందమ్మా అని చెప్పొచ్చు. బట్ అది బట్టి కొట్టినట్టు ఉంటుంది, మీకు కాన్సెప్ట్ అర్థం కాదు.
బట్ నేను కాన్సెప్ట్ అర్థం కావడం కోసం అసలు అది అవుటర్ లూప్ ఎందుకు రావాలి, అవుటర్ లూప్లో మనం రోని ఎందుకు తీసుకోవాలి, ఇన్నర్ లూప్లో కాలం ఎందుకు తీసుకోవాలి, అసలు లూప్లో పెట్టడానికి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏంటిది ఈ సీక్వెన్స్ అంతా అర్థం కావడం కోసం నేను ఇంత 1 by 1 ఒక్కొక్క ప్రోగ్రామ్ని చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈడి దాకా ఒక్కొక్క స్టెప్ మార్చుకుంటూ ఈడి దాకా తీసుకురావడం ఉద్దేశం అది. కాన్సెప్ట్ అర్థం కావాలి మీకు అనే ఉద్దేశంతో చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఎట్లా వస్తుందనేది చెప్పడం జరిగింది ఇక్కడ. సో కాబట్టి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే కాన్సెప్ట్ అనేది తెలిస్తే మీరు భవిష్యత్తులో ఈ 2 డైమెన్షన్ ఎర్రేకి సంబంధించి మీరు ఎట్లాంటి ప్రోగ్రామ్ అయినా రాసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది అనమాట కాన్సెప్ట్ దొరికినప్పుడు. అదే బట్టి కొడితే ఏమైతే ఆ ఒక ప్రోగ్రామ్ వరకే యూజ్ అవుతుంది. సో మనం కోడింగ్ కథల ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సొంతంగా రాయాలి, అంటే మనకు కాన్సెప్ట్ దొరకాలి. కాన్సెప్ట్ దొరకడం కోసం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఇది ఆల్రెడీ మీకు కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఏంటంటే బోరింగ్ ఫీల్ అవ్వచ్చు, ఆల్రెడీ ఇదంతా ఉంది కదా దీన్ని చెప్పడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటుండో ఏందని అనిపించవచ్చు. బట్ ఇది ఏంటంటే బేసిక్స్ రాని వాళ్ళకు, బేసిక్స్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవ్వాలి కదా, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి కాబట్టి ఇట్లా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోగ్రాంలో అది డిస్ప్లే చేయడానికి మాత్రమే వాడినాం మనం ఇది, బట్ దీన్ని ఎంట్రీ చేయడానికి కూడా వాడుకోవచ్చు కదా. సేమ్ ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు చూడండి, ఇక్కడ మామూలుగా మనం 3 2 6 ఎలిమెంట్స్ ఉంటాయి, 3 రోస్లో అందులో 2 కాలమ్స్ అంటే మొత్తం 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 టైమ్స్ రాయాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు ఒకవేళ ఇందులో ఇది నేను 10 rows 5 columns అని ఇచ్చిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 10 rows 5 columns అని ఇచ్చిన అనుకోండి, 10 rows 5 columns అని ఇస్తే 10 5s 50 అంటే 50 టైమ్స్ ఇట్లా రాసుకుంటూ రావాలా, అంతే కదా, 50 టైమ్స్ రాసుకుంటూ రావాలి. దానివల్ల ఉపయోగం. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, సేమ్ ఇదే లూపింగ్ కాన్సెప్ట్ని వాల్యూస్ ఎంటర్ చేయడానికి కూడా మనం వాడుకోవచ్చు. సేమ్ ఇప్పుడు అదే చేద్దాం. ఇప్పుడు ఏదో డిస్ప్లే చేయడానికి వాడిన ఈ కాన్సెప్ట్ని సేమ్ వాల్యూస్ ఎంటర్ చేయడానికి కూడా మనం వాడుకోవచ్చు. సో అది ఏం లేదు, ఇక్కడ అవుటర్లో మనం ఇది ఏం చేస్తున్నాం చూడండి, సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం అప్లై చేయబోతున్నాం, వేరే ఏం లేదు. అందుకని నేను దీన్ని కాపీ పేస్ట్ కొట్టి ఆడ వాడతా, వెరీ సింపుల్, Ctrl V. ఇప్పుడు దీని లోపల మామూలుగా మనకు వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటటువంటి స్టేట్మెంట్ పెట్టేద్దాం. ఇది వెరీ సింపుల్. ఓకే, అసైన్మెంట్ Ctrl V అయిపోయింది. ఇవన్నీ ఏం అవసరం లేదు. సో ప్రస్తుతానికి ఇది ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ దీన్ని తీసేస్తాడు. సో ఇప్పుడు ఇది ప్రతిదీ మనకు ఇండికేట్ అవుతుంది. ఇక్కడ మనం రోని ఇండికేట్ చేయడానికి ఐ పెడతాం, కాలం ఇండికేట్ చేయడానికి జే పెడతాం, అంతే, అయిపోయింది కదా. సో ప్రతిదీ ఐ అంటే 0 0 0 1 0 2 0 3 ఇట్లా వచ్చేస్తుంది, అంతే, మనకి అన్నీ వచ్చేస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు వాల్యూస్ ఒకదానికి ఒకటి అసైన్ చేయడం ఇప్పుడు మనం కీబోర్డ్ నుంచి చేద్దాం. కీబోర్డ్ నుంచి చేయడం కోసం దీనికి మనం ఏం చేద్దాం, స్కానర్ క్లాస్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేయాలి కదా. స్కానర్ కన్స్ట్రక్టర్ లోపల మనం system.in రాయాలి. system.in స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీనికి మనం ఒక్కొక్క వేరియబుల్ కీబోర్డ్ నుంచి అసైన్ చేయడం కోసం ఏం చేద్దాం, ఈజ్ అసైన్డ్ బై sc డాట్ నెక్స్ట్ ఇంట్. అయిపోయింది, వెరీ సింపుల్, ఏం లేదు ఇక. సో యాక్చువల్గా మనకు కావాల్సింది ఇది కదా, ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఇట్లా మనం 1 2 3 4 5 6 మనం ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు దీని ప్లేస్లో ఏం చేస్తున్నాను నేను, సింపుల్గా ఫర్ లూప్స్ వాడేసేసి సింగిల్ లైన్ స్టేట్మెంట్ తోటి అయిపోతుంది. మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ 3 2 ప్లేస్లో ఇప్పుడు మనం 10, 5 అంటే ఇక్కడ 3 ప్లేస్లో 10 రాసేసి ఇక్కడ 2 ప్లేస్లో 5 రాసిన అనుకోండి, 50 ఎలిమెంట్స్ కూడా ఇదే. 100 ఎలిమెంట్స్ అయినా ఏం లేదు, 1000 ఎలిమెంట్స్ అయినా ఏం లేదు, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ మనం రోస్ ఎన్ని తీసుకుంటే అక్కడ 3 ప్లేస్లో అక్కడ అవుటర్ లూప్లో పెట్టాలి, ఎన్ని కాలమ్స్ ఎన్ని తీసుకుంటే అక్కడ ఇన్నర్ లూప్లో పెట్టేసేయాలి. ఇక నువ్వు ఎన్నిటికైనా ఇదే అవుతుంది, ఇక వెరీ సింపుల్గా అయిపోలే. సో ఇప్పుడు ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు మనం కీబోర్డ్ నుంచి మనకు నచ్చిన వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ AIJSC.next ఇంటి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కీబోర్డ్ నుంచి మనకు నచ్చిన వాల్యూస్ని ఇచ్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఏమీ అవసరం లేదు, ఇది నేను తీసేస్తాను ఇక. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఎంట్రీ చేయమని మనకు డిస్ప్లే కావాలి కాబట్టి మళ్ళీ అది రాకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది, కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఎందుకు బ్లింక్ అవుతుందో ఏమో మనకు అర్థం కాదు. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా ఎంటర్ మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్ అని, ఎంటర్ మ్యాట్రిక్స్ ఏ, అది ఏంటిది, ఏ ఏంటిది 3/2 కదా, 3/2 మ్యాట్రిక్స్ ఏ 3/2 మ్యాట్రిక్స్ మామూలుగా ఎంటర్ చేయమని చెప్తున్నాను నేను ఇదే. సో ఓకే,
సేవ్ చేసిన. ఓకే, నో ఎర్రర్స్. రన్ చేస్తున్నా. సో రన్ చేస్తున్నా. ఎంటర్ మ్యాట్రిక్స్ ఏ 3/2 అది మనకు వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ లూప్లోకి ఎంటర్ అయినాం. సో ఫర్ లూప్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఐ ఈజ్ అసెండ్ బై 0, i less than 3, i ప్లస్ ప్లస్. సో ఇది జరుగుతుంది. సో ఇదంతా నేను ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఎంటర్ మ్యాట్రిక్సే కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇది ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటూ ఇది జరుగుతుంది. సో 1 ఇస్తున్నా, దాని తర్వాత 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4, దాని తర్వాత 5, దాని తర్వాత 6 అయిపోయింది. మ్యాట్రిక్స్ ఏ 1 2 3 4 5 6 ఇది వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇదంతా ఎట్లా జరిగింది ఏంటిది మనం ఒకసారి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ అంతా అసలు ఎట్లా జరుగుతుంది ఏంటిది. ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ని నేను ఇక్కడ పెట్టిన. సో ఈ ప్రోగ్రాము మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, వేరే ఏం లేదు. ఆ ప్రోగ్రాము మనం రాసిన ప్రోగ్రామ్ ఇది, దానికి మనకు ఎగ్జిక్యూషన్ చేస్తే వచ్చినటువంటిది ఇది అవుట్పుట్. ఇప్పుడు ఇది అసలు ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూషన్ జరిగింది ఏంటిది అనేది ఎనాలిసిస్ చేద్దాం. ఓకే, సో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయటము మనకు తెలుసు కదా. సో ఫస్ట్ ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేయంగానే మనం మెయిన్ మెథడ్కి వెళ్తాం. దాని తర్వాత స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారవుతుంది. దాని తర్వాత ఏ అనేది తయారవుతుంది. ఐ అంటే ఏంది మ్యాట్రిక్స్లో. ఇప్పుడు మామూలుగా మనకు ర్యామ్లో ఏ తయారవుతుంది, ఐ తయారవుతుంది, నెక్స్ట్ జే అనేది 3 తయారవుతాయి. దాని తర్వాత ఇది 3,2 సైజ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని 2 స్క్రీన్స్, ఇదేమో ర్యామ్ ఆర్ సిపియూ అనుకున్నాం, దీన్ని అవుట్పుట్ అనుకుందాం. సో ఇప్పుడు ఎంటర్ మ్యాట్రిక్స్ ఏ 3/2. ఇప్పుడు ఇది మనకు ఇది ఉంది కదా, ఇది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఫస్ట్ మనకు ఎంటర్ మ్యాట్రిక్స్ ఏ 3/2 అని వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఫర్ లూప్లోకి వెళ్తాం. ఫర్ ఐ ఈజ్ అసెండ్ బై 0 అంటే ఐ వాల్యూ ఏమవుతుంది మనకు, ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుంది. ఓకే, ఐ వాల్యూ 0 అయిపోయిన తర్వాత ఐ లెస్ దాన్ 3, 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయిపోయిన తర్వాత మనం ఏమవుతాం, మళ్ళీ లూప్లోకి వచ్చేస్తాం. ఓకే, ఈ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతాం. ఫర్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతాం. ఫర్ లూప్ బాడీలోకి ఎంటర్ కాగానే మళ్ళీ మనకి ఏమవుతుంది, ఈ బాడీలో మళ్ళీ ఒక ఫర్ లూప్ ఉంది. సో ఇక్కడికి వచ్చేస్తాం. జే ఈజ్ అసెండ్ బై 0. జే ఈజ్ అసెండ్ బై 0 కాబట్టి జే వాల్యూ ఇప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది 0 అవుతుంది. అండ్ 0 లెస్ దాన్ 2, 0 లెస్ దాన్ 2 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి ఈ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతాం. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతాం. ఫర్ లూప్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది మనకు ఏఐజే. ఏఐజే అంటే A0 0 అంతే కదా. A00 ఈజ్ అసెండ్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఏమవుతుంది మనకు, ఇది కీబోర్డ్ నుంచి మనకు డేటా తీసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, 1 అని ఎంటర్ చేస్తాం. 1 అని ఎంటర్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇది ఏం రిటర్న్ చేస్తుంది, 1. ఈ 1 దేనికి అసైన్ అవుతుంది మనకు, దీనికి అసైన్ అవుతుంది. అంటే A00కి అసైన్ అవుతుంది. అంటే A00 ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది మనకు, 1 అవుతుంది. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. సో A00 మనకు 1 అయిపోయింది. 1 అయిపోయిన తర్వాత ఇందులో ఒకటే స్టేట్మెంట్ ఉంది కదా. ఒకటే స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మనకు అది ఎక్కడికి వెళ్తుంది, J++కి వెళ్తుంది. J++ అంటే J వాల్యూ 1 ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, J వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు 0/1 అయింది. 1 అయిపోయిన తర్వాత ఏమవుతుంది, J లెస్ దాన్ 2 అంటే 1 లెస్ దాన్ 2. 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మనం లోపలికి వస్తాం. ఓకే, బాడీ లోపలికి మళ్ళీ వచ్చేస్తాం. బాడీ లోపల అంటే ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్ బాడీలోకి మళ్ళీ ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 0 ఉంది, J వాల్యూ 1 ఉంది. అంటే ఇప్పుడు A01. సో అదేమవుతుంది, ఎస్సీ డాట్ నెక్స్ట్ అంటే మళ్ళీ కీబోర్డ్ నుంచి మళ్ళీ మనం వాల్యూ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 2 ఎంటర్ చేస్తాం. 2 ఎంటర్ చేస్తే ఇప్పుడు ఈ 2 అనేది ఇప్పుడు అంటే ఇది 2 రిటర్న్ చేస్తుంది. 2 ఏఐజేకి అంటే A01కి అసైన్ అవుతుంది. 2 అయింది. సో దాని తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ లూప్లోకి. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ మనం లూప్లోకి వెళ్తాం. J++ అంటే J వాల్యూ 2 అవుతుంది. ఓకే, 2 అయిపోయిన తర్వాత 2 లెస్ దాన్ 2, 2 లెస్ దాన్ 2 అంటే కండిషన్ ఫెయిల్. 2 కంటే చిన్నదా కాదు, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏమైనా ఈ లూప్లో ఉన్నాం. ఈ లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. అంటే ఈ లూప్లో నుంచి మనం ఏమవుతుంది, బయటకు వెళ్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఈ లూప్ అవుతున్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏముందా, ఏం లేదు. ఓకే, ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది. అయితే ఇది ఎక్కడ ఉంది, ఇది యాక్చువల్గా దేనికి సంబంధించింది, ఈ ఫర్ లూప్కి సంబంధించింది. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉన్నాం మనం. i లెస్ దాన్ 0 కండిషన్ ట్రూ అయ్యి ఇక్కడికి వచ్చినాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనం అవుటర్ ఫర్ లూప్. అంటే ఇప్పుడు ఇదంతా మర్చిపోండి, ఇదంతా ఒక సింగిల్ స్టేట్మెంట్ అనుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఏం కావాలి, యాక్చువల్గా మనకు ఇంక్రిమెంట్ ప్లేస్కి వెళ్ళాలి, అంతే కదా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇంక్రిమెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. అవుటర్ లూప్ ఇంక్రిమెంట్కి వెళ్తున్నాం మనం. అవుటర్ లూప్ I++కి వెళ్తాం మనం. ఇదంతా ఈ లూప్ గురించి పక్కన పెట్టండి. నార్మల్గా ఏమవుతుంది, లూప్లో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్కి వచ్చేసిన తర్వాత ఏం కావాలి మనకు, ఇంక్రిమెంట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఒక స్టేట్మెంట్ అనుకుంటుంది మొత్తాన్ని మనం ఎక్స్ అనుకుంటే, ఎక్స్ అనే స్టేట్మెంట్ అయిపోయింది. ఎక్స్ అనే స్టేట్మెంట్ అయిపోయింది, దాని తర్వాత ఉన్నది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్ళాలి. అంటే I++కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం I++కి వెళ్తున్నాం అనమాట. సో I++కి వెళ్ళినప్పుడు ఐ వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 1 అవుతుంది. I++ అంటే 1 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ ఎంట్రీ అవుతుంది. బాడీలోకి ఎంట్రీ కావాలి, ఫర్ లూప్ బాడీలోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది, ఇది ఫర్ లూప్. సో ఎప్పుడైనా ఫర్ లూప్ మనకు పైనుంచి వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం, మనం ఈ స్టేట్మెంట్కి వెళ్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, J లెస్ దాన్ 0 అవుతుంది.
జే లెస్ దెన్. పైనుంచి ఎప్పుడైనా లూప్లోకి పైనుంచి వస్తున్నప్పుడు నేను ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పినా, ఒకసారి మీరు దాన్ని క్లియర్గా మళ్ళీ ఒకసారి వినండి. ఫర్ లూప్ ఓకే, మనం ఎప్పుడైనా ఒక లూప్లోకి దాని పై స్టేట్మెంట్ నుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు ఇనిషియలైజేషన్ పార్ట్. ఓకే, సో బాడీలో నుంచి వస్తుంటే అప్డేషన్ పార్ట్ ఆర్ ఇంక్రిమెంట్కో డిక్రిమెంట్కి వెళ్తాము, ఆర్ అప్డేషన్ పార్ట్కి వెళ్తాము. ఫర్ లూప్ పైనుంచి వస్తుంటే ఇనిషియలైజేషన్ పార్ట్కి వెళ్తాము. సో ఇప్పుడు మనం యాడ్ నుంచి వస్తున్నాము, పైనుంచి వస్తున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, జే ఈజ్ ఎస్ఎండ్ బై జీరోకి వెళ్తుంది. సో కాబట్టి ఇప్పుడు జే ఈజ్ ఎస్ఎండ్ బై జీరోకి వెళ్తున్నాం మనం. సో కాబట్టి ఇప్పుడు 0 అవుతుంది. ఓకే, జే వాల్యూ 0 అవుతుంది. 0 లెస్ దాన్ 2 కాబట్టి కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఏమవుతాం, మళ్ళీ ఫర్ లూప్లోకి ఎంట్రీ అవుతాం. సో జే ఐ వాల్యూ ఎంత 1, జే వాల్యూ ఎంత 0. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, A10 ఈజ్ ఎస్ఎన్ బై, మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం 3 ఎంటర్ చేసినాం కాబట్టి 3 ఎస్ఎన్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత జే వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. 1 అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, A11 ఈజ్ ఎస్ఎన్ బై 4 అంటున్నాం. సో దాని తర్వాత జే వాల్యూ మళ్ళీ ఏమవుతుంది 2 అవుతుంది. 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ ఫర్ లూప్ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు అవుటర్ లూప్ మనకి ఇంకా కంప్లీట్ కాలేదు, అవుటర్ లూప్ లోపల ఇదంతా జరుగుతుంది. సో ఐ ప్లస్ అంటే మళ్ళీ మనం ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి, ఐ వాల్యూకి వెళ్ళాలి. ఐ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది మనకు 2 అవుతుంది. ఓకే, 2 అయిపోయిన తర్వాత 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వస్తాం. పైనుంచి వస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇనిషియలైజేషన్ పార్ట్కి వెళ్తుంది. జే ఈజ్ ఎస్ఎన్ బై 0. సో కాబట్టి ఇప్పుడు జే వాల్యూ మళ్ళీ 0 అవుతుంది. 0 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఐ వాల్యూ ఎంత 2, జే వాల్యూ 0. సో ఇప్పుడు మనం ఏమిస్తున్నాం 5 ఇచ్చినాం. సో 5. సో దాని తర్వాత మళ్ళీ జే ప్లస్ ఓకే, జే ప్లస్ అంటే జే వాల్యూ 1 అవుతుంది. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, A21 అవుతుంది. దానికి మనం ఇస్తున్నాం 6 ఇచ్చినాం. సో 6SN అవుతుంది. సో దాని తర్వాత జే ప్లస్ 2 అవుతుంది. 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫెయిల్ కాబట్టి మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఐ వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. ఐ వాల్యూ 3 అయినప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు ఐ వాల్యూ 3. ఓకే, ఐ వాల్యూ 3 అయింది. 3 లెస్ దాన్ 3 అంటే ఏమవుతుంది, 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఫర్ లూప్లో నుంచి మనం బయటకు వెళ్తాం. సో ఈ ఫర్ లూప్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఫర్ లూప్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బయటకు వెళ్తాం. దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్కి వస్తాం, అంటే ఎక్కడికి వస్తున్నాం మనం, ఈడికి వస్తున్నాం మనం. సో ఈ విధంగా మనము ఈ ఫర్ లూప్ ఉపయోగించి మనము ఈ 6 ఎలిమెంట్స్ని మనం ఒకేసారి మనం ఎంట్రీ చేయడం జరిగిందనమాట. సో ఇది ఈ విధంగా లూప్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనము 3, 2 తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఒకవేళ 10 తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఐ లెస్ దాన్ 10 అని రాసుకోవచ్చు. ఇక్కడ 5, ఇక్కడ కూడా 10 అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా 10 రాసుకోవచ్చు. ఒకవేళ 5 తీసుకున్నాం అనుకోండి, జే లెస్ దాన్ 5. ఇక్కడ మనం ఎన్ని తీసుకుంటే అన్ని రాసుకోవచ్చు. సో ఎన్ని ఎలిమెంట్స్కైనా మనం జస్ట్ అవుటర్ లూప్లో ఇన్నర్ లూప్లో ఆ రో నెంబర్ కాలం నెంబర్ మార్చేసి ఇది ఒకటి రాసుకుంటే అయిపోయాయి. ఇక మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ కావాలి 10 ఎలిమెంట్స్కి ఇదే ప్రాసెస్. సో మనం జస్ట్ లూప్స్ ఉపయోగించేసి ఎన్ని ఎలిమెంట్స్కైనా వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మనకున్నటువంటి అడ్వాంటేజ్. ఇండివిజువల్ విడివిడిగా రాయాల్సిన అవసరం లేదు. సో దీని తర్వాత సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్ మ్యాట్రిక్స్ ఏ అన్నాం. సో ఇప్పుడు ఇదేమైంది మ్యాట్రిక్స్ ఏ మనకి ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇదే కదా 1 2 3 4 5 6 ఇది జరుగుతుంది. దాని తర్వాత మ్యాట్రిక్స్ ఏ, నేను ఇదంతా రాయలేదు, ఇక్కడ యాక్చువల్గా మనకు అవుట్పుట్ ఇదంతా రావాలి. సో దాని తర్వాత మ్యాట్రిక్స్ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ మనం ఏ ప్రాసెస్ అయితే జరిగిందో సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. సో జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే నేను ఒక రో చెప్తాను, మిగతా అది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయింది కదా. సో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది అయిపోయింది. సిస్టమ్ డాట్ మ్యాట్రిక్స్ ఏ డిస్ప్లే అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏమిటికి వస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఫర్ ఐ ఈజ్ ఎస్ఎన్ బై 0 అవుతుంది. పైనుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇనిషియలైజేషన్ పార్ట్కి వెళ్తుంది అని చెప్పినాం కదా. ఎప్పుడైనా ఫర్ లూప్లో పైనుంచి వస్తున్నప్పుడు స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ పార్ట్కి వెళ్తుంది, ఐ ఈజ్ ఎస్ఎన్ బై 0. సో ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. ఐ వాల్యూ 0 అవుతుంది. సో 0 అయిపోయిన తర్వాత 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ, మళ్ళీ లోపలికి వస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, జే వాల్యూ 0. సో ఇప్పుడు మనకు జే వాల్యూ మళ్ళీ 0. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంది, జే వాల్యూ 0. సో 0 లెస్ దాన్ 2 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వస్తాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసిన సిస్టమ్ డాట్ ప్రింట్ ఏఐజే అంటే ఏమవుతుంది, ఐ వాల్యూ ఎంత 0, జే వాల్యూ 0 అంటే A00 ప్రింట్ అవ్వాలి. A00 ఎంత రాసినాం మనం 1, A00 1 ఇచ్చినాం కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. సో 1 ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత స్పేస్ ఇచ్చినాం, 1 ప్రింట్ అయిపోయి స్పేస్ వస్తుంది. ఓకే, దాని తర్వాత కర్సర్ అక్కడనే బ్లింక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ప్రింట్ అన్నాం కాబట్టి. ఓకే, సో దాని తర్వాత ఏమైతే ఇందులో ఒకటే స్టేట్మెంట్ ఉంది కదా, ఈ ఫర్ లూప్లో ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఒక స్టేట్మెంట్ అయిపోయింది. దాని తర్వాత జే ప్లస్ అన్నాం. ఇప్పుడు జే వాల్యూ అయితే మనకు 1 అవుతుంది. ఓకే, జే వాల్యూ 1 అవుతుంది. 1 అయిపోయిన తర్వాత మనకు 1 లెస్ దాన్ 2 కండిషన్ చెక్ చేస్తుంది. 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ మనం బాడీలోకి వస్తాం. సో ఇప్పుడు ఏమైతే ఇది 0 1 A01 ప్రింట్ అవ్వాలి. A01 ఎంత 2 వచ్చినాం కాబట్టి కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 2 ప్రింట్ అయింది. 2 ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది, జే ప్లస్ మళ్ళీ జే ప్లస్ అయినప్పుడు జే వాల్యూ 2 అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది
2 అవుతుంది. 2 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వెళ్తాం. ఈ ఫర్ లూప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా, దీని తర్వాత అంటే ఇక్కడ నుంచి మనం ఏమైతే ఫాల్స్ అయిన దాని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి వస్తాం. ఫర్ లూప్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి వస్తాం. ఫర్ లూప్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంది, సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ లైన్ కాబట్టి అది ఏం చెప్తున్నాం, నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని చెప్తున్నాం. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయమని ఇక్కడ మనం పారాంథసిస్లో ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏం ప్రింట్ చేయదు, బట్ లైన్ అన్న కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఆ లైన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, 1 2 ప్రింట్ అయిపోయిన తర్వాత అది ఇట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ లైన్ అంటే స్టార్టింగ్కి ఇక్కడ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లైన్కి వెళ్ళింటే స్టార్టింగ్ పొజిషన్కి వస్తుంది కాబట్టి ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, ఇంకా 3 ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ ఉన్నది ప్రస్తుతానికి కర్సర్ ఇక్కడ ఉన్నది. సో దాని తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఇది స్టేట్మెంట్ అయిపోయింది. ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ అన్నీ అయిపోయినాయి. ఇది అసలు దేనికి సంబంధించింది, ఇప్పుడు ఇదంతా దేనికి సంబంధించింది, అవుటర్ ఫర్ లూప్కి సంబంధించింది. దీనికి అవుటర్ ఫర్ లూప్లో మనం ఇప్పుడు ఇదంతా ఒక స్టేట్మెంట్ అనుకోండి, ఇది ఒక స్టేట్మెంట్ అంటే ఇందాక దాకా ఈ స్టేట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంటే ఉన్న స్టేట్మెంట్స్ అన్ని అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఎందులో ఈ అవుటర్ ఫర్ లూప్కి సంబంధించి ఉన్న స్టేట్మెంట్స్ అన్ని లాస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తాయి, నార్మల్గా ఇంక్రిమెంట్ ఆపరేటర్కి వెళ్తాయి. సో I++ అంటే ఇప్పుడు I వాల్యూ మళ్ళీ ఏమవుతుంది, 0 నుంచి 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఏమవుతుంది 3, 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాం. మళ్ళీ J = 0. సో సేమ్ స్టోరీ ఇట్లానే రిపీట్ అవుతుంది. 3 4 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 5 6 ప్రింట్ అవుతుంది. సో మనకు బయటకు వెళ్తాం అనమాట. సో ఈ విధంగా మనం ప్రోగ్రాము అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. సో ఇది ఎంట్రీ చేయడానికి, ఇది మనకు అవుట్పుట్ రావడానికి. సో ఈ విధంగా మనము 2 డైమెన్షనల్ ఎర్రేస్ని మామూలుగా మనం ఎంట్రీ చేయడానికి, అవుట్పుట్ రావడానికి మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ మీకు అర్థం చేయాల్సింది ఏంటంటే, సో మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ నా ఉద్దేశం ఏంటంటే, ఇంతసేపు దీన్ని డిస్కస్ చేసి చెప్పడం ఉద్దేశం ఏంటంటే, అవుటర్ లూపు ఇన్నర్ లూపు మనం ఎట్లా వాడతాము. ఓకే, అవుటర్ లూప్ని ఇన్నర్ లూప్ని మనం ఎట్లా వాడతాము. ఈ వాడే క్రమంలో మనకు రావాల్సిన అవుట్పుట్కి అనుగుణంగా ఇట్లా మనం రావాలి కదా. ఓకే, మనకు ఇట్లా అవుట్పుట్ ఇట్లా రావడానికి అనుగుణంగా మనం ఏమేమి ప్రింట్ స్టేట్మెంట్స్ని ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు. అవుటర్ లూప్ మనం దేనికోసం వాడుతున్నాం, ఇన్నర్ లూప్ దేనికోసం వాడుతున్నాము, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంది, రోకి అవుటర్ లూప్కి అండ్ రో నెంబర్కి అవుటర్ లూప్కి, కాలం నెంబర్కి ఇన్నర్ లూప్కి ఉన్నటువంటి రిలేషను, ఇదంతా మనకు క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ని మంచిగా అర్థం చేసుకొని దీన్ని ఇప్పుడు నేను ఏదైతే ఇట్లా ఎక్స్క్లూడ్ చేసుకుంటూ వచ్చి ఇట్లా చూపించానో, సో మీరు కూడా మీరు డిఫరెంట్ వాల్యూస్ తీసుకోండి. రో నెంబర్స్, కాలం నెంబర్స్ డిఫరెంట్ తీసుకొని ఇది ఒకసారి మీరు నోట్స్లో ఇట్లా రాసుకుంటారండి. టైం పట్టింది, బట్ నోట్స్లో ఇట్లా రాసుకుంటారండి. ప్రోగ్రామ్ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత ఇట్లా నోట్స్ ఇట్లా రాసుకుంటూ వచ్చి మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ మనకు వస్తుందా రావట్లేదా ఒకసారి ఇట్లా చెక్ చేయండి. సో చెక్ చేసేసిన తర్వాత మీకు కరెక్ట్గా వస్తుంది అనుకోండి ప్రాసెస్, మీకు ఈ లూప్స్ మీద గ్రిప్ దొరికినట్లే, ఎట్ ది సేమ్ టైం 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ మీద కూడా గ్రిప్ దొరికినట్లే. లూప్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయో తెలిసిపోతుంది. ఇక్కడ మనకు 2 కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి. లూప్స్ అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ కాన్సెప్ట్ని అంటే నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్ని మనం 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్లో ఎట్లా వాడచ్చు అనేది తెలుస్తుంది. ఇప్పుడు 2 కాన్సెప్ట్స్ ఇందులో మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇది చాలా పెద్దగా అయింది వీడియో, నో ప్రాబ్లం, అయినా ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది మీకు ఎంత బాగా వస్తే ప్రోగ్రామింగ్ రాయడం అంత ఈజీ అవుతుంది. సో ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.